మీకు ఎప్పుడైనా కానీ ఆనందంతో కానీ బాధతో కానీ కళ్ళంబట్టి నీళ్ళు వచ్చేసి అలాంటి సిచ్యువేషన్ ఏదైనా జరిగిందా? పర్సనల్ మూమెంట్ ఏదైనా? యు ఆర్ ఎ డిసిప్లిన్డ్ ప్రొడ్యూసర్ అయితే మాత్రం ఎవ్రీ డే యూ విల్ గెట్ టియర్స్. సినిమా బాగుంది అనే మాట సరిపోతుందా? దుల్కర్ గారు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. నౌ హీజ్ ఏ రైట్ హీరో. ఫర్ సపోజ్ పవన్ కళ్యాణ్ గారు మేఘాలు చెప్పిన ప్రేమ కథ అనే సినిమా గెస్ట్గా నేను వస్తాను, నాకు ఓకే అన్నారు అనుకోండి, అప్పుడు మీరు వెల్కమ్ చేస్తారా వద్దు సార్ అంటారా? ఇప్పుడు నాకు ఆ హీరో లాగా కనిపించట్లేదు, విలన్ లాగా కనిపిస్తున్నాడు. ఆయన ఎలా పట్టు టువర్డ్స్ ఎండ్ క్లైమాక్స్ వచ్చేసరికి వి వర్ ఆల్ దేర్ ఆన్ ద సెట్. ఓకే, హీరోయిన్ హీరో. ఫిల్మ్ మేకింగ్లో రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలా? క్రియేటివిటీ ఉన్న చోట అవన్నీ ఏంటి అంటారా? లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ హ్యావ్ నాలెడ్జ్. మీరు అప్డేట్గా ఉంటారా మ్యామ్, లేక మీ జోన్లో మీరు ఉంటారా? చెప్పేది ఇప్పుడు మరి యూత్ ఐకాన్గా చెప్పబడుతున్న విజయ్ దేవరకొండ గారి ఫిల్మ్ ట్రైలర్లో కానీ సినిమాల్లో కానీ లిప్ లాక్ లేనిదే లేదు అన్నట్టుగా వాళ్ళు ఫిక్స్ అయినట్టుగా అనిపిస్తుంది. నీకు ముద్దులు హక్కులు చెత్త చెదరాలు కావాలంటే యూట్యూబ్ నిండా అవే ఉన్నాయి. కొంచెం ఆర్ట్ఫుల్ ప్రొడ్యూసర్ లాగా ఉన్నారు మీరు. ముందు సినిమా చూద్దాం అనుకుంటారా? ఏంటి మీరు ఏమనుకుని వెళ్తారు సార్ చెప్పండి. అందమైన అబ్బాయిల దగ్గర నుంచి అమ్మాయిలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ థింకింగ్ అండ్ ద గట్స్ యూ హ్యావ్. చచ్చిపోయేలాంటి సినిమా ఎందుకు తీసాం? చనిపోయిన తర్వాత ఎవరైనా కీర్తిశేషులు అంటారు కానీ ఆస్తిశేషులు అంటారు. వాట్ ఎ డైలాగ్ ఇట్ ఇస్, మై గాడ్. వర్జిన్ బాయ్స్ అనే ఫిల్మ్ ప్రొడ్యూసర్ గారు రివ్యూ రైటర్స్ మీద చాలా తీవ్రంగా విమర్శలు చేస్తూ మండిపడ్డారు. ఇంకా ఆల్మోస్ట్ దాన్ని ఏమంటారంటే హీ వాజ్ కంప్లీట్లీ అగైన్స్ట్ ది రివ్యూ రైటర్స్. I'm loving your character as a producer. Oh my God. మేఘాలే తాకింది హాయ్ హాయ్ లేసా, మేఘాలలో తేలిపొమ్మన్నది మేఘమా ఉరమకే, మేఘాలు లేకుండా. ఏంటి మేఘాలు అనుకుంటున్నారా? ఆ మేఘాల కథ ఏంటో, మేఘాలు చెప్పిన ప్రేమ కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే మేఘాలు చెప్పిన ప్రేమ కథ అనే ఒక సినిమాని ప్రొడ్యూస్ చేసిన ఉమాదేవి గారు మనతోనే ఉన్నారు. ఈ డీటెయిల్స్ ఆవిడని అడిగి కనుక్కుందాం. హాయ్ మ్యామ్. హాయ్, గుడ్. హౌ ఆర్ యూ మ్యామ్? గుడ్, సో ఫార్ గుడ్. ఈ మేఘాలకి ప్రేమ కథలకి ఏదో అవినాభావ సంబంధం ఉంది అనే విషయాన్ని గ్రహించి అన్ని ప్రేమ కథలు ఒక మేఘంలో ఉంటే అదే దానిలో ఉండే ప్రేమ కథ ఒకటి మనతో పంచుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించి ఈ టైటిల్ పెట్టారు ఆ సినిమాకి. మేము చూస్ చేసుకున్న లొకేషన్ ఎలాంటిది అంటే మేఘాలు వచ్చి మనని ఇలా తాకి వెళ్తూ ఉంటాయి. అంత టాప్ హిల్ స్టేషన్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ద ఇయర్, ఎక్కువ నెలల పాటు ఆ మేఘాలతోటే ఉంటుంది ఆ ఊరు. కాబట్టి ఎప్పుడైతే మా డైరెక్టర్ని ఇది లొకేషన్, ఇక్కడ మనకి సినిమా తీయాలనుకుంటున్నాం, ఒక మంచి ప్రేమ కథని రాసుకొని రా అన్నప్పుడు ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళి ఒక 10 రోజులు కూర్చుని లొకేషన్ టు లొకేషన్, అంటే అక్కడ అన్ని టీ ఎస్టేట్ బంగ్లాస్ ఉంటాయన్నమాట. బంగ్లా టు బంగ్లా మారుకుంటూ 2 రోజులు ఉంటూ ఫస్ట్ రాసింది ఆ పదం అంట, మేఘాలు చెప్పిన ప్రేమ కథ అని ఒక వర్కింగ్ టైటిల్ గా రాసుకున్నాడు తను. చాలా వరకు వర్కింగ్ టైటిల్ అంటూనే ఉన్నాము. బట్ టువర్డ్స్ ద ఎండ్ ఐ ఫెల్ట్ వై కాంట్ ఇట్ బి, ఇట్స్ బ్యూటిఫుల్. మేఘం తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు. ఈవెన్ విలేజెస్ లో కూడా మేఘాలు వస్తున్నాయి అని పరుగులేస్తారు. సో కాబట్టి వై నాట్ అనిపించి ట్రైలర్ లో కూడా ఫస్ట్ షాట్ చూస్తే ఓపెనింగ్ లో వాల్పరై అని చెప్పి హీరోయిన్ వాయిస్ అనుకుంటాను ఇంట్రడ్యూస్ జరుగుతుంది. నేను చూసాను వాల్పరై అనేది మన టాప్ 100 టు బి విజిటెడ్ మస్ట్ విజిట్ లొకేషన్స్ లో వరల్డ్ లో 63rd ప్లేస్ లోనే ఇక్కడ ఉంది వాల్పరై. నేను చూసాను. ఇన్ఫాక్ట్ వాల్పరై ఇస్ నోన్ యాజ్ ద సెకండ్ చిరపుంజి. చిరపుంజిలో 365 days వర్షం ఉంటుంది. ఆ తర్వాత వాల్పరైలో అన్ని ఎక్కువ రోజులు వర్షం ఉంటుంది. మనకు మామూలుగా షూటింగ్ చేసేటప్పుడు వర్షం అంటేనే భయం కదా మేడం. మనం చాలా ఉన్నాయి ప్యాకప్ లైన్, మళ్ళీ అన్పాక్ మేఘాల కోసం 3 రోజులు కొట్టుకున్నాం. అంటే మేఘాలు ఏంటంటే టూ మచ్ వచ్చేసి కవరింగ్ విజనే ఉండకుండా వచ్చేస్తాయి ఒక్కొక్కసారి. అలాంటప్పుడు యూ హ్యావ్ టు ప్యాక్ అప్ అండ్ సిట్ ఇన్సైడ్ అండ్ ద బ్రీజ్ చాలా హెవీగా ఉంటుంది. నాలాగా లావున్న వాళ్ళు తప్ప అక్కడ స్టేబుల్ అవ్వలేదు. ఎవరో ఒకరు సన్నగా ఉన్నారని కూడా ఎక్కడ ఎగిరిపోతారో అని భయపడాల్సి వస్తుంది.
బ్యూటిఫుల్ ప్లేస్. ఓ మై గాడ్. కమర్షియల్లీ నాట్ యెట్ స్పాయిల్డ్ అండ్ అన్టచ్డ్ బ్యూటీ. ఊటీ వెళ్తే మీకు అవే టీ గార్డెన్స్ ఉంటాయి, అవే వే ఆఫ్ టీ గార్డెన్స్ ఎలా చేస్తారో అలాగే కట్ అయ్యి బ్యూటిఫుల్ రోడ్స్ తోటి ఉంటాయి. బట్ అక్కడ ఏంటంటే ఫుల్లీ కమర్షియల్ అండ్ లాట్ ఆఫ్ విజిటర్స్ టూరిస్ట్ ఉండడం వల్ల ఇప్పుడు టూరిస్ట్ ఎక్కువ వస్తున్నారంటే షాప్స్, చిన్న చిన్న షాప్స్ రెడీ అయిపోతాయి. చిన్న చిన్న షాప్స్ వచ్చారంటే మనుషులు వచ్చేస్తారు వాటి కోసం. అలా ఎవ్రీథింగ్ బికమ్స్ మోర్ అండ్ ద డర్టీ ఆల్సో, ఇట్ బికమ్స్ డర్టీ ఆల్సో ఫాస్టర్. అలా ఏమి అవ్వకుండా ఉన్న ప్లేస్ ఇది యాజ్ ఆఫ్ నౌ. బ్యాక్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. యూజువల్గా ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయ్యి ఒక కథ చెప్పి అందులో మార్పులు చేర్పులు అలా ఉంటుంది యూజువల్గా. కానీ ఇక్కడ మీరు లొకేషన్ నుంచి కథ పుట్టింది, డైరెక్టర్ గారు అక్కడ నుంచి రాశారు అంటే మెయిన్ హబ్గా లొకేషన్ ఉండేలాగా కథ జరుగుతుందేమో అని అనిపిస్తుంది. ఈయన వే మీరు చెప్పినట్టుగా ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి డైరెక్టర్ వస్తాడు, నాకు కథ ఉంది నా దగ్గర అని చదివి చెప్తారు. కానీ ఇక్కడ యాక్చువల్లీ రివర్స్ ఏంటంటే, నేను సినిమా తీయాలనుకున్నప్పుడు ఎవరికి ఇప్పుడు డైరెక్టర్స్కి తెలియదు కదా, నేను కొత్త ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ని, ఎవరు రారు. సో నేను పిక్ చేసుకున్నాను కొంతమందిని, ఒకళ్ళిద్దరిని ముగ్గురిని అలా పిక్ చేసుకొని వాళ్ళని ఒక షార్ట్ ఫిల్మ్స్ తీయమని చెప్పి వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ని అనలైజ్ చేసి ఆ తర్వాత ఐ హావ్ చూజన్ దిస్ డైరెక్టర్ విపిన్. Okay, he had taken one short film which I still have it with us. Okay, and we didn't release it anywhere. We didn't release anywhere. అంటే ఒక చిన్న టెస్ట్ లాగా ఆడిషన్ లాగా డైరెక్టర్ గారికి ఆడిషన్ లాగా we have done it like an audition for him, but చాలా బాగా వచ్చింది. దాన్ని ఇట్ ఈస్ వర్త్ రిలీజింగ్ ఆల్సో. బట్ ఫస్ట్ ఈ ఫిల్మ్ అయినాక చేద్దాము, బికాస్ మేము ఒక హీరోని సెలెక్ట్ చేసుకోవాలన్నా హీరోయిన్ని సెలెక్ట్, వీ డోంట్ స్పెండ్ మోర్ ఆఫ్ మనీ ఆన్ దట్ బికాస్ ఇట్స్ అన్ ఆడిషన్. సో ఈవెన్ ద ఆర్టిస్ట్ ఎవరు ఫ్రీగా వచ్చి చేసి పెడతారో వాళ్ళతో చేయించుకుంటాం కాబట్టి పీపుల్ షుడ్ నాట్ బి జడ్జింగ్. సో అందుకని అలా హోల్డ్ చేసి పెట్టున్నాము. బట్ అదర్వైజ్ దట్స్ హౌ ఐ సెలెక్టెడ్. అండ్ తర్వాత లొకేషన్ మీరు అన్నట్టు ఆ లొకేషన్ చూసుకొని ఇది లొకేషన్ ఓకే, ఎంత ప్యాషన్ ఉన్నా కానీ దెర్ ఈస్ అ కమర్షియల్ ఆస్పెక్ట్ ఇన్ ఇట్. సో యూ నీడ్ టు బి సేఫ్. సో ఐ థాట్ లవ్ స్టోరీ వుడ్ బి ఎ సేఫర్ చాయిస్ ఫర్ మీ. సో అందుకని లవ్ స్టోరీ కావాలన్నాను. సో లవ్ స్టోరీ ఇన్ హిల్ స్టేషన్, నా ఊరు అయినా కదా అని వద్దు. మీ లైఫ్ ఇలా సాగుతున్న టైంలో ఒక మూమెంట్, ఒక స్పార్క్ వచ్చి నేను ప్రొడ్యూస్ చేయాలి ఫిలిమ్స్ని అనే ఒక మూమెంట్ ఉంటుంది చూసారా, అంటే వీ కెన్ కాల్ ఇట్ ఎస్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ది ప్రొడ్యూసింగ్ అ ఫిల్మ్ ఈజ్ మై కప్ ఆఫ్ టీ అనే ఒక ఫీలింగ్ వచ్చి ఐఎమ్ నాట్ ఉమా, ఐఎమ్ ప్రొడ్యూసర్ ఉమా అనే ఒక ఫీలింగ్ వస్తుంది చూసారా. ఆ మూమెంట్ ఎప్పుడు జరిగింది, అది ఎలా జరిగింది? అంటే పూర్తిగా మారిన చంద్రముఖిని చూడు అన్నట్టు, అంటే కోరిక కొంచెం అటు ఇటు ఉన్నా అది యాక్చువల్గా మన ట్రైలర్లో కూడా డైలాగ్ లాంటి ఉంది, అందుకనే వచ్చింది. See whether it's a turning point or burning point, I'm yet to know. Okay. కథలంటే నాకు చాలా ఇష్టం, రాయడం అంటే ఇష్టం, వినడం అంటే ఇష్టం, చూడడం అంటే ఇష్టం. అర్జ్ ఇస్ దేర్ విదిన్ మై సెల్ఫ్ ఫర్ లాంగ్ టైమ్ టు ప్రొడ్యూస్. No, to write a story. Actually, I want to direct and direct a story. I happened to meet K. Vishwanath garu. It happened to be? I happened to meet K. Vishwanath garu. Oh, wow. సో ఆయన్ని కలిసినప్పుడు ఆయనతోటి మామూలుగా అవి నేను ఇలా కథ రాస్తాను, ఏం కథ రాసావు, ఎలా రాసావు, ఏంటిది మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కడో మూలన ఉన్న అర్జ్ ఆఫ్ ఒక చిన్న సీడ్ లాంటిది ఇట్ స్టార్టెడ్ గ్రోయింగ్ ఆన్ ఇట్స్ ఓన్. మొక్క ఈ మానయ్య అన్నట్టు వెళ్ళిపోతా ఉంది. నాకు ఇంకా వేటి మీద ఇంట్రెస్ట్ కలగడం లేదనమాట. ఐ హ్యావ్ టు బి అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్. నాకేమనిపించిందంటే ఐ వాంట్ టు డైరెక్ట్ అ ఫిల్మ్. అందుకని నేర్చుకోవాలి ఎక్కడన్నా వర్క్ని అని చెప్పేసి విశ్వనాథ్ గారిని అయితే ఆయన ఇప్పుడు ఎవరి దగ్గర వెళ్ళి పని చేస్తామన్నారు. ఆయన కూడా ఒక అంటే ఇట్స్ నాట్ డిస్కరేజింగ్, అట్ ద సేమ్ టైమ్ అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ ఇన్ అదర్ ఫీల్డ్స్ సమ్ సీనియర్. సో నేను ఒక ఏడీగా ఒక చోట పనిచేయడం అనేది అంత నీ కష్టమేమో అన్న ఒక ఎక్స్క్లమేటరీ అనమాట అందరి ఫేస్లో. నేను మార్తాండ్ గారిని కూడా అడిగాను, నన్ను శేఖర్ కమూర్ల గారి దగ్గర తీసుకెళ్ళి జాయిన్ చేయండి అంటే, ఎందుకు మేడం మీరు చేయలేరులేండి అన్నట్టుగా పాపం ఆయన కూడా ఫస్ట్ దే గివ్ అ గుడ్ అడ్వైస్ నో. సో దట్ ఈస్ హౌ దెన్ ఐ వాజ్ లైక్ థింకింగ్, I thought, okay, chalo yaar, I'll produce a film myself so that I will know every art how it goes and how it works and I'll be learning first time. కొత్త డైరెక్టర్ అనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక. ఎందుకంటే somehow ఎక్కడో మనము ఒకళ్ళు హిట్ అయ్యారు అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు బంగారం బాతుగుడ్డు స్టైల్లో బంగారం గుడ్లు పెడుతూ ఉంది కదా అని ఆ బాతే అన్నీ పెడుతుంది అనుకుంటూ పోవడం అనేది కరెక్ట్ కాదేమో అనిపించింది. బికాస్ ద డైరెక్టర్ విల్ హ్యావ్ స్టోరీస్ బట్ ఎట్ వన్ పాయింట్ దట్
he'll also run out of stories because మనకున్నయే 14 కథలు అవి తిరిగి రకరకాలుగా చెప్తుంటాం. సో అందుకని కొత్త వాళ్ళు చాలా మంది దే వాంట్ టు డూ సంథింగ్, దే వాంట్ టు టెల్ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు ఒకే కథని 4 రకాలుగా చెప్తారు. ఆ టైప్లో వాళ్ళకు ఒక ఆపర్చునిటీ రావటం లేదేమో, వాళ్ళకి అప్రోచ్ అవ్వడానికి కూడా దగ్గరికన్నా వెళ్ళి అప్రోచ్ అవ్వడానికి కూడా దెర్ ఇస్ నో ప్లాట్ఫామ్ ఫర్ దెమ్ టు. పెద్ద ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి కలవాలంటే నాట్ ఈజీ ఫర్ మీ. హ్యావ్ టు ఫైండ్ సంబడి ఎ మీడియేటర్ టు ఇంట్రడ్యూస్ మీ అండ్ ఆల్ దాట్. చాలా ప్రాసెస్ కదా. సో అలాంటప్పుడు వీళ్ళకి ఎలా వస్తుంది, ఐ షుడ్ బి ఏబుల్ టు గివ్ ఎన్ ఆపర్చునిటీ అనిపించి I started this project actually. So oh my god, very noble cause. First Vipin is a very lucky guy in this case. I think it looks like, I mean, whoever comes in, but first film I thought okay chalo I'll do with one director, but I made sure the director is not out of a college who dreams for a film industry all the time. Like kada cheyali, nenu cinema cheyali. Ee madhya nenu inకొకటి కూడా వింటున్నాను, whether I'm assessing myself. It's not that వింటున్నాను అని చెప్పడం కూడా కాదు. చాలా మంది what do you want to become? I want to become a director. What do you want to become? I want to become an actor. If you look at their profiles backwards, వాళ్ళకి ఎక్కడో చదువులో ఇంట్రెస్ట్ లేదు, అమ్మ నాన్నలతో తిట్లు తప్పట్లేదు, ఉద్యోగాలు రావటం లేదు, వీళ్ళేంటి చాలా సేఫ్గా వీఆర్ ప్యాషనేట్ అబౌట్ దిస్ అని ఒక ప్రొఫెషన్ ఎంచుకొని చెప్తున్నారా, అదే రియలీ ప్యాషనేట్. ఎందుకంటే ఇది నాకు ఎప్పుడు వచ్చిందంటే ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ ద ఫిల్మ్ స్టార్ట్ చేసిన తర్వాత ఐ రియలైజ్డ్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ హ్యావ్ నాలెడ్జ్. దే కమ్ అండ్ దే సే ఐ వాంట్ టు బికమ్ అ డైరెక్టర్. ఇన్ని కళలు ఉంటాయి, ఇందులో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, అదొక్కటే తెలుసు వాళ్ళకి. అంతకు మించి ఒక్కొక్క క్రాఫ్ట్లో ఎలా ఉండాలి, ఎట్లా చేయాలి, ఏంటి అనేవి అంతగా తెలియట్లేదు. సో ఈజ్ ఇట్ రియలీ దే వాంట్ టు బికమ్ అ డైరెక్టర్ ఆర్ ఇది ఈజీ చాయిస్ టు టెల్ ద పీపుల్ అనేది ఒక డౌట్ ఇప్పుడు రేజ్ అయింది నాకు. బట్ ఎనీవే, సో ద సెలెక్షన్ ఆఫ్ అ డైరెక్టర్ బికమ్స్ వెరీ టఫ్ టు ఎనీ ప్రొడ్యూసర్ నౌ. మీరు ఆల్రెడీ ఆడిషన్ చేసి కూడా అంటే షార్ట్ ఫిల్మ్ అనే ఒకటి తీసిన తర్వాత కూడా ఓకే ఫైన్. ఇప్పుడు సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది కదా, అంటే ట్రైలర్ చూసాము అంటే ఇంకా ఆల్మోస్ట్ రెడీ టు రిలీజా? నో, ఇట్స్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయింది. జస్ట్ పెద్ద జర్నీ. ఏ క్రాఫ్ట్ కైనా కూడా ఒక సినిమా కంప్లీట్ అవ్వడం అంటే ఇట్స్ ఎ జర్నీ. ఒక యాక్టర్గా, నేను ఇప్పుడు యాక్టర్గా కూడా క్యారెక్టర్ ఎక్కించుకొని ఫైనల్ డబ్బింగ్ చెప్పి రికార్డింగ్తో చూస్తున్నప్పుడు ఓహో నేను చేసిన క్యారెక్టర్ ఇదా, అందుక ఇది నా చేత చెప్పించారు, మధ్యలో ఈ సీన్ వస్తుందా, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి లర్నింగ్స్. పూర్తిగా ప్రోడక్ట్ చూసేటప్పుడు ఒక యాక్టర్కి అంత ఉంటే అంతమందిని డీల్ చేస్తున్న ఒక ప్రొడ్యూసర్, దట్టు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్కి మీకు ఇట్ మస్ట్ బి ఎ గ్రేట్ రోలర్ కోస్టర్ రైడ్ ఆఫ్ ఎ జర్నీ అని అనిపిస్తుంది. యూజువల్గా జరుగుతుంది. అబ్సల్యూట్లీ. ఇంత లాంగ్ జర్నీలో ఇది కొంచెం పర్సనల్ క్వశ్చన్, మీకు ఎప్పుడైనా కానీ ఆనందంతో కానీ బాధతో కానీ కళ్ళంబట్టి నీళ్ళు వచ్చేసి అలాంటి సిచ్యువేషన్ ఏదైనా జరిగిందా, పర్సనల్ మూమెంట్ ఏదన్నా? ఆల్ ఆర్టిస్ట్ ఆర్ వెరీ గుడ్ ఎట్ గెట్టింగ్ మేకింగ్ ప్రొడ్యూసర్ గెట్ టియర్స్. ఓ మై గాడ్, ఓకే, ఎవ్రీ డే వస్తాయి అవి. ఒక ఆర్టిస్ట్ టైంకి రాలేదంటే వస్తాయి. ఒక ఆర్టిస్ట్ వచ్చేసి ఒక చిన్న ఆర్టిస్ట్ కోసం పెద్ద ఆర్టిస్ట్ వెయిట్ చేస్తున్నప్పుడు వస్తాయి. ఇట్ హ్యాపెన్స్. ఒక చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ కోసం తిప్పలు పడుతూ అక్కడ కూర్చొని ఇంకా రాలేదా, వేరే దారి లేదు మనకన్నట్టు కూర్చున్నప్పుడు అప్పుడు వస్తాయి. ఎందుకు అంటే వీ ఫీల్ అంటే ఏంటి మనుషులకి టైం వాల్యూ తెలీదా, లేదంటే మనుషుల వాల్యూ తెలీదా, వెదర్ యు ఆర్ అ స్మాల్ ఆర్టిస్ట్ ఆర్ అ బిగ్ ఆర్టిస్ట్, వై టు మేక్ అదర్ పర్సన్ బికాస్ యూ హ్యావ్ కమ్ ఫర్ దిస్ వర్క్. ఇప్పుడు చాలా మంది, ఫర్ ఎగ్జాంపుల్ ఐ కేమ్ ఫ్రమ్ ద హెచ్ఆర్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో. ఎందుకు లేట్ వచ్చావు అంటే ఎంప్లాయీస్ చెప్తారన్నమాట, ట్రాఫిక్స్, వర్షం వస్తుంది సార్, బస్సులు ఇది. నౌ వెన్ యూర్ గెట్టింగ్ అప్ యూ నో వాట్ ద ట్రాఫిక్ కండిషన్స్ ఆర్ గోయింగ్ టు బీ, యూ నో వాట్ ద వెదర్ కండిషన్ ఈస్ గోయింగ్ టు బీ. సో అకార్డింగ్గా నువ్వు టైంని స్పేస్ చేసుకోవాలి కదా. అది వదిలేసి మనం రెగ్యులర్గా టైం స్టార్ట్ అయ్యే టైంకే స్టార్ట్ అవుతాము, రీచ్ అయ్యే టైంకే రీచ్ అవుతాము. ఇట్స్ అ నెగ్లిజెన్స్, అ పాస్ట్ మైల్ నెగ్లిజెన్స్. అది వచ్చేసి ఇఫ్ యూఆర్ ఎ కమిటెడ్ వర్కర్, యూఆర్ యూఆర్ ఎ డిసిప్లిన్డ్ ప్రొడ్యూసర్ అయితే మాత్రం ఎవ్రీ డే యూ విల్ గెట్ టియర్స్. ఇఫ్ యూ యువర్ సెల్ఫ్ ఇస్ నాట్ డిసిప్లిన్ దెన్ టియర్స్ అనే పదం నీ కళ్ళకి కనిపించదు. అంటే బాధతో కూడింది, ఇబ్బందితో కూడిన కన్నీళ్ళ గురించి చెప్పారు. ఆనంద బాష్పాలు, లైక్ ఫైనల్ ప్రోడక్ట్ చూస్తున్నప్పుడు దట్ జర్నీ, లుకింగ్ బ్యాక్, సమ్ వేర్ యూ హ్యావ్ స్టార్టెడ్, వేర్ యూ హ్యావ్ కమ్, అలాంటిది ఏదో ఒక ఎమోషనల్ మూమెంట్. ఎమోషనల్ మూమెంట్ అంటే రీసెంట్లీ దెర్ వాజ్ వన్ పర్టిక్యులర్ సీన్ ఇన్ అవర్ ఫిల్మ్ వేర్
హీరో గోస్ టు హిస్ ఫాదర్స్ ఆఫీస్. అక్కడి నుంచి చెప్పచ్చా? వెరీ లిటిల్ ఐ విల్ ఓన్లీ టెల్ యూ. బట్ అక్కడ నుంచి హీ గోస్ త్రూ సంథింగ్. ఒక ఫ్యూ మినిట్స్ ఉంటుంది అది లెంత్. I was from the beginning expecting that to be the outstanding of in a film. And మొన్న సౌండ్ మిక్సింగ్ రూమ్ లో చూసాను దాన్ని. I was like, come on. Oh, got it. Although I was not happy during the what do you call షూట్ అయినప్పుడు ఏంటి మరీ ఫాస్ట్ గా తీస్తావేమో అనిపించింది. బట్ అంటే ఇంకెక్కువ సేపు దీన్ని ప్రొలాంగ్ చేయాల్సింది, లేదా ఇది ఇంకా బాగుండాల్సింది, ఇది ఇంకా అని అసలు తిట్టేశాను అందరినీ ఆ టైంలో. మీ ఫేవరెట్ సీన్ అది కాబట్టి అందరినీ తిట్టేశాను. ఏంటి ఆ రోజు నేను లేని షూట్ లో ఇట్ హ్యాపెండ్ ఇన్ రామోజీ ఫిల్మ్ సిటీలో అయిందనమాట. సో ఆ రోజు నేను ఐ కుడ్ నాట్ గో. ఏంట్రా ఇంత తొందరపడిపోయారు, బట్ తీసేసి వచ్చేసారు ఇంత అంటే అక్కడ వెదర్ వాజ్ నాట్ గుడ్ ఫర్ దెమ్ ఆల్సో అండ్ దే వర్ గెటింగ్ హీట్ బాయిల్స్ అండ్ ఆల్ దట్. నేను అయినా కూడా కొంచెం టైం తీసుకోవాల్సి, లేదా నెక్స్ట్ డే కొంచెం పోస్ట్పోన్ ఇలా అనేసాను వాళ్ళని. బట్ దెన్ వెన్ ఐ సా ఇట్ ఆన్ ద స్క్రీన్ విత్ ద BGM I felt okay. As a first timer to the director also, to me also, I succeeded. Oh my God, great. కథ విన్నప్పుడు మీ ఫేవరెట్ సీన్ ఏదైతే ఉందో అది ఫైనల్ ప్రోడక్ట్ లో చూసుకున్నప్పుడు యు గాట్ గూస్ బంప్స్ మూమెంట్ అనుకోవచ్చు. yes గ్రేట్, వెరీ నైస్. అండ్ ఐఎమ్ షూర్ ఎవ్రీబడి విల్ లైక్. అవునా? ఓకే, ఈగర్లీ వెయిటింగ్. కళ అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరికి మాత్రం దే విల్ ఎంజాయ్ ఇట్. మీరు కళ అంటున్నారు, కళా తపస్వి గారిని కలిసామంటున్నారు, కొంచెం ఆర్ట్ఫుల్ ప్రొడ్యూసర్ లాగా ఉన్నారు మీరు. ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు కదా మ్యామ్ ఫిలింని, ట్రైలర్ రిలీజ్కి ఏదైనా గెస్ట్తో రిలీజ్ చేయించడం కానీ, లేకపోతే ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఎవరైనా గెస్ట్ని పిలవడం. ఇప్పుడు గెస్ట్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది బికాస్ యూ వాంట్ టు మేక్ ఎ సౌండ్. ఎవ్రీబడి యూ వాంట్ ఐబాల్స్ టు లుక్ అట్ యూ. దట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా బికాస్ పీపుల్ వాంట్ టు నో అబౌట్ దేర్ ఫిల్మ్. ప్రొడ్యూసర్స్ వాంట్ ఆడియన్స్ టు నో అబౌట్ దేర్ ఫిల్మ్. కాబట్టి పెద్ద సౌండ్ ఇవ్వాలనుకుంటున్నారు. కానీ మీరు ట్రైలర్ లాంచ్ లాగా ఏం చేయలేదు, జస్ట్ నార్మల్గా చేశారు. ఏంటి మీరు గెస్ట్లు కానీ? క్వశ్చన్కి ఒక అంటే కొంచెం ఎలాబరేట్ ఆన్సర్ ఇస్తాను మీకు. ఓకే, చెప్పండి. See, a star turn the eyeballs. That's what you said. Yes. So he's already turning eyeballs towards him. Yes. With whatever his work he is doing. Yeah. So when will my people who are on the stage will get that if I bring in? అంటే సినిమా గురించి తెలిస్తే వీళ్ళ గురించి కూడా తెలుస్తుంది అనేది నమ్మకం. బేసిక్గా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని నాకు అర్జెంటుగా చిరంజీవి గారు రావాలి, లేకుంటే రజనీకాంత్ గారు రావాలి, సూర్య గారు రావాలి నా ప్రోగ్రామ్ కానీ నాకు ఉంటుంది. That is how everybody thinks. The audience who are going to come there, the journalists who are going to come there, everybody will come for him. Okay, yeah. And they know they are coming. Correct. So they already made their legendary mark over the field industry. Yes. So వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళు సడన్గా వాళ్ళని చూపించుకొని నేను ఇంకొకళ్ళని చూపించి హీఈస్ మై హీరో అంటాం. అకార్డింగ్ టు మీ ఇట్స్ ఇన్సల్ట్ టు మై హీరో. Oh my God. I am telling the people that, see, look, I have a hero who can perform well, who can show you the beauty of art, and who can entertain you for all that money that you spend and come, all the time that you spend and come to the theatre. When I'm confident about my hero, why will I go to any other person to come and make them listen to him? First of all, hats off to your thinking and the guts you have. But coming back I don't know, it may be negative to people sometimes, but for me personally, no. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఎవరన్నా హీరోని అడిగామనుకోండి, ప్రీ లాంచ్ ఈవెంట్కి సమ్ బిగ్ స్టార్ ఒకళ్ళు వస్తున్నారు, సమ్ పవన్ కళ్యాణ్ గారు వస్తారు అంటే అతను ఏమంటాడు, రాణి అని అంటాడు కదా. ఎందుకంటే ఆయన వచ్చారంటే సినిమా గురించి ఆయన ఒక మాట చెప్తే 10 మందికి తెలుస్తుంది. ఫలానా మేఘాలు చెప్పిన ప్రేమ కథ అనే సినిమా బాగుంది చూడండి, నాకు ఈ వీడియో ఇలా పరిచయం, ట్రైలర్ చూశాను బాగుంది అని చెప్పారనుకోండి. It is not just him coming there. He is speaking about the film. So film will be, the scare of the film will be little enhanced. Be truthful and tell me, is he watching? కాదు, ఒకవేళ చూసి ట్రైలర్ 3 నిమిషాలు చూడగలరు కదా. ట్రైలర్ ఏముందండి, అంత బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అదే బెస్ట్ నచ్చింది చెప్పొచ్చు కదా అంటున్నాను, నేను చెప్తే మంచిదే కదా అంటున్నాను. అంటే నేను మీ ఫిలాసఫీని క్వశ్చన్ చేస్తాను. Yes, you are questioning my philosophy, but I still say that no, not necessary. Oh my God. Not necessary. Let the people
come see it and tell themselves. Instead of, somebody recommends something, so you may suddenly come and tell me that, chicken is very nice and you eat the chicken. Why should I say why should I eat it because you are saying? On my own, I should find some interest to eat something and then eat. So watching also the same thing. మనకి ఇప్పుడు హోల్ అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ అంతా కూడా అదే కదా. Yeah, that is unfortunate. అంటే ఇప్పుడు ధోని పలాంది వాడారంటే అది ఒక బ్రాండ్ అని అర్థం. కాజల్ గారు వచ్చి ఈ సబ్బు బాగుంది అంటే అది మాకు ఓహో ఇది పెద్ద బ్రాండ్ కాబట్టి ఆవిడ వాడుతున్నారు అనుకుంటాం. కరెక్ట్ కదా. ఇప్పుడు ఇదే విషయంలో I may really sound very controversial also. I'll tell you. When you want to sign a brand, you say you are the representative of so many people who are watching you. When you are acting in the film, you are not telling the producer or a director that I'm a representative of so many people. I should not be doing certain acts in the film. Killing 100 people on spot. Okay. Letting the blood flow on the floor. I'm not doing, I don't want to do it because I'm representing so many people. Why are we not doing it? So you are a brand ambassador, you want to, the brand value will increase. But there are double standards in it. So-called star is popular for his acting. Yes. And acting demands fiction. Exactly. Fiction includes many blood flows or whatever, kissing scenes or anything. That is the reason audience are also loving it and encouraging it and going for it. Correct. But then, and what I'm only saying is that people equally look at you and follow you in what you are doing. So don't become a villain and do all that. You are anyway be a hero and doing it. Correct. So nowadays what's happening, there are villains are the heroes. They are villains. They are doing, even for example, if I don't know what kind of a backlash I'm going to get. తెలుగులో చెప్పండి. But అంటే ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమా చూసారు. Okay. It's a beautiful cinema. అవును. దుల్కర్ గారు outstanding performance. Yeah. He has done a mistakes. He's done some cheating. అవును. At the end, he justified it and he is gone with the money. Okay? Now, is he a right hero? No. In that film. కాదు కదా. సో అంటే ఇప్పుడు మనము రోల్ మోడల్ గా తీసుకోగలిగిన హీరో కాదు అని మీరు చెప్పారు. అలా అని కాదు. ఒకప్పుడు హీరో అంటే వెళ్తాడు, నలుగురిని టాప్ కొట్టేస్తాడు, వాడి బట్టలు నలగవు, ఇస్త్రీ నలగదు, ఒక మరక పడదు, ఏం పడదు, ఈజ్ ఎ హీరో. ఆడియన్స్ స్టార్టెడ్ వర్షిపింగ్ దట్ హీరో. నౌ వాట్ వీ హ్యావ్ డన్ ఈస్ దట్ ఆడియన్స్ ఆర్ అవుట్ ఆఫ్ గ్రోన్ లిటిల్ ఫర్దర్. వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాము అంటే అసలు హీరో ఎంతసేపు ఏం కొడతాడు, ఇప్పుడు విలన్ బికమ్స్ ఎ hero now. So we are making a villains the hero. Okay. అన్ని నెగటివ్ క్యారెక్టర్స్ ని మనం హీరోస్ చేస్తున్నాం. Right. That people started loving. So ఇది ఆడియన్స్ లో ఉన్న గ్రోత్ అనాలా, మనలో ఉన్న గ్రోత్ అనాలా, వాట్ ఎవర్ రీజన్స్ అది అలాగో చేసేస్తున్నాం మనం. సో అదే యాక్షన్ కోసం చూపించడానికి కోసమే చేస్తున్న పని ఇవన్నీ. సో కాబట్టి యాక్షన్ ఇస్ యాక్షన్. there is no second thought about it. You can one actor can do everything and anything అనేది చూపియాలి. That can be done in a better way also. ఏంటంటే మేడం, క్రియేటివిటీ అనేది మన దగ్గర ఎంతనే ఒకే మోసలో చూపిస్తాం, వెరైటీగా షిఫ్ట్ ఇద్దాము అని వాళ్ళని వీళ్ళు చేస్తారు, వీళ్ళని వాళ్ళు చేస్తారు, సడన్ గా ఏదో చేస్తుంటారు. క్రియేటివిటీ డిమాండ్స్. కరెక్ట్ అది చేస్తున్నారు, కరెక్ట్. బట్ ఐ థింక్ యూ వాంటెడ్ టు సే దట్ సమ్ బ్రాండ్ ఇంపార్టెన్స్ వీ గెట్ ఇట్ ఇఫ్ వీ బ్రింగ్ సమ్ హీరో. ఇప్పుడు నాకు ఆ హీరో లాగా కనిపించట్లేదు, అబ్బా విలన్ లాగా కనిపిస్తున్నాడు, ఆయన ఎలా పట్టుకురా. Generally there's a lot of change in the way of. And you are not happy with it? I'm confused actually. That's what I'm seeing. Okay. Where are we? What is it happening? Okay. Is it that we are running short of the hero అంటేనే నలుగురు కొట్టడం, నలుగురు చంపటం ఇవే అయితే అది హీరో ఇక చాలు, హీరో విలన్ని కూడా అలా హీరోని చేసేద్దాము, విలన్ని వర్షిప్ చేద్దామనే స్టేజ్కి వెళ్తున్నామా? ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేది టుడే యూఆర్ సీయింగ్ నో. So many things are happening. Okay. Whom do we actually blame for that? ఎవరిని బ్లేమ్ చేస్తాము? ట్రెండ్, ఫ్లో, క్రియేటివిటీ, మెనీ థింగ్స్. నేను ఒక రీసెంట్గా బాంబే వెళ్ళాను. ఐ వాజ్ ఇన్ అ హోటల్ లాబీలో. దేర్ ఆర్ 4 sets of mother, father, child families were there. 4 sets were there. Mother was the child was pulling the shirt of the mother to say, ask something. You know what that one mother did? She gave her opened her mobile and gave it to the child and
Now she's not even turned back to ask her what do you want and what is the question about. My And the God. moment the phone has come to her hand, she is happy. Probably mother knows that she's expecting the phone, she's given. I mean, that could be the reason. Correct. But as a mother, in your phone, what kind of a history you must be watching? Maybe if you're interested in cooking, you are watching that. Right. If you're interested in bloodshed stories, you're watching that. If you are interested in romantic stories, you're watching Yes. that. And a child is getting exposed to everything. So every family is watching, and all of them were into that. What's happening? ఓకే, Yeah, let's ప్రోస్ not అండ్ deviate. ప్రోస్ అండ్ కాన్స్ టెక్నాలజీ ఖచ్చితంగా ఉంటాయి అన్డౌటెడ్లీ. ఇందాక మీరు చెప్పింది ఇంకా నా మైండ్లోంచి వెళ్ళట్లేదు. అంటే ఇట్ ఈస్ వెరీ స్ట్రైకింగ్. హాఫ్ ఆఫ్ మై హార్ట్ ఈస్ వెరీ హ్యాపీ, హాఫ్ ఆఫ్ మై హార్ట్ ఈస్ ఇంటూ క్వశ్చన్స్ సంథింగ్ And లైక్ let's see what questions are there. ఓ మై గాడ్. క్వశ్చన్స్ ఏంటంటే, మీ ప్లేస్లో ఉన్న ఒక కొత్త ప్రొడ్యూసర్ ఎవరైనా ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ అంటే గెస్ట్లు తీసుకురావడం అనేది పెద్ద ఛాలెంజ్. అందరికి Yes, సెలబ్రిటీస్ yes. రారు. Yes. ఓకేనా? ఒకవేళ ఈ మన షో చూసే వాళ్ళకి గెస్ట్లు ఎవరు రాక ఇలా అంటున్నారు అనే అవకాశం ఉంటుంది కదా. మనకి పెద్దవాళ్ళకే గెస్ట్లు రారు, మీరు ఫస్ట్ టైమర్ కాబట్టి మీరు అప్రోచ్ అయినా ఎవరైనా గెస్ట్ రాలేదు అనుకుందాం మీరు అప్రోచ్ అయినా రాక మీరు ఈ టైప్ ఆఫ్ ఫిలాసఫీ చెప్తున్నారు అనుకుందాం. ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అడుగుతున్నా. ఫర్ సపోజ్ పవన్ కళ్యాణ్ గారు మేఘాలు చెప్పిన ప్రేమ కథ అనే సినిమా గెస్ట్గా నేను వస్తాను, నాకు ఓకే అన్నారు అనుకోండి, అప్పుడు మీరు వెల్కమ్ చేస్తారా, వద్దు సార్ అంటారా? నేను అడగకుండా ఓకే ఆయన వస్తాను అంటే ఖచ్చితంగా వెల్కమ్ చేస్తా. కానీ నా అంతటి నేను వెళ్ళి అడిగితే దట్ ఈస్ అన్ ఇన్సల్ట్ టు మై హీరో. ఇఫ్ నేను అడగకుండా ఆయన వస్తున్నాడంటే దట్స్ అ క్రెడిబిలిటీ టు మై హీరో. లవ్లీ. ఓకే, సో ఐ స్టాప్ ఇట్. ఓకే, I'll be very happy. అంటే దెన్ అగైన్ మరి ఐబాల్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు ఆల్రెడీ లెజెండరీ పీపుల్ ఆయన వచ్చారు, ఆయన హీస్ టేకింగ్ ఇట్ ఆన్ హిస్ షోల్డర్ అండ్ సేయింగ్ దట్ ఐ నో అబౌట్ దిస్ ఫిల్మ్, ఐ గాట్ టు నో అబౌట్ దిస్ ఫిల్మ్, ఐ లైక్ ఇట్ అని అంటున్నారు కదా. అంటున్నప్పుడు నేను ఎవరిని, నాకు కావాల్సిందే అది. రైట్. నేను సినిమా తీసాను అంటే నా సినిమా అందరికీ నచ్చాలి, నచ్చి వాళ్ళంతటి వాళ్ళు నచ్చిందని చెప్పాలన్నప్పుడు నాకు కావాల్సిన సక్సెస్ అక్కడ ఒక పెద్ద మనిషి దగ్గర నుంచి వస్తుంది. ఐ విల్ బి హ్యాపీలీ గార్లెండ్తో ఎదురెళ్ళి పట్టుకొస్తాను. బట్ నా అంతటి నేను వెళ్ళి నాకు కొంచెం వచ్చి డబ్బా కొట్టండి అని చెప్పను. వండర్ఫుల్ మ్యామ్, యూ హ్యావ్ గాట్ ఎ very clear thoughts about this. I'm loving your character as a producer. Oh my God. Okay. మేఘాలు చెప్పిన ప్రేమ కథ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఇది చాలా క్లీన్ ఫిల్మ్ అనిపించింది. లాట్ ఆఫ్ ఎమోషన్స్, లాట్ ఆఫ్ స్మాల్ ఎమోషన్స్ ఆర్ దేర్, నాట్ బిగ్ లైక్ వచ్చాడు 100 మందిని ఎలా బతికించాలి అలా కాదు. చాలా చిన్న మనకి, మీకు, నాకు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చిన్న ఇబ్బందులు ఉంటాయి. గర్ల్ ఫ్రెండ్తో కావచ్చు, ఫాదర్తో కావచ్చు, అవి పెద్ద కూడా కాదు, బ్యూటిఫుల్ స్మాల్ థింగ్స్. అవి అందరికీ ప్రాబ్లమాటిక్ అంటే ఇబ్బందే. అవి ఏమంటారు దాన్ని, కాన్ఫ్లిక్ట్సే, బట్ వెరీ మైన్యూట్ టైనీ కాన్ఫ్లిక్ట్స్. అలాంటివన్నీ పొందుపరిచి ఒక అద్భుతమైన ఒక చిన్న ప్యాకేజ్ చేసినట్టుగా నాకు అనిపించింది. లవ్ స్టోరీ ఎత్తుకోగానే మనకి ఒక హగ్గు, లేకపోతే ఒక రొమాన్స్, ఒక చిన్న డైలాగ్ అయినా సరే, పక్కకు వస్తావా అనో, మొన్న ఇచ్చాను కదా నీకు ముద్దు మళ్ళీ అడుగుతున్నావు ఏంటి అనో, ఏమన్నా ఉండొచ్చు. అవి కూడా నాకేం కనపడలేదు, బట్ స్టిల్ ఇట్ వాజ్ ఎంగేజింగ్. థ్యాంక్ యూ. స్ట్రిక్ట్గా కథ ఏం డిమాండ్ చేస్తుంది దాని ప్రకారం వెళ్ళిపోయారో నాకు అనిపించింది. అంటే యూత్ వస్తారు కదా, వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని ఒక కల్తీ టైప్ ఆఫ్ మైండ్ సెట్. పక్కన వాళ్ళు చెప్తారు కదా, మేడం ఏంటి యూత్ ఫిల్మ్ మీరు ఏం పెట్టట్లేదు, ఇలా ఉంటే ఎలాగా అని అంటుంటారు కదా, అందరూ అనేస్తున్నారు. సో అయినప్పటికీ మీరు ఎలాగ చివరి వరకు మొదటి నుంచి స్క్రిప్ట్ ఓం రాసిన దగ్గర నుంచి ది ఎండ్ పడేంత, లేదా శుభం పడేంత వరకు కూడా అది బయట వాళ్ళు ఇస్తున్న ఇన్పుట్స్ మీ మైండ్లోకి రాకుండా, ఈవెన్ మీరు షిఫ్ట్ అవ్వచ్చు, డైరెక్టర్ గారు షిఫ్ట్ అవ్వచ్చు, అంటే చేద్దామా ఏంటి అంటే డబ్బులు స్పెండ్ అయ్యే కొద్దీ రిస్క్ పెరుగుతూ ఉంటుంది కదా, అది ఎలా బుల్లెట్ ప్రూఫ్ చేశారు మీ మైండ్ని? యాక్చువల్గా చెప్పాలంటే మా డైరెక్టర్ని పిలిచినప్పుడు, కథ రాయమన్నప్పుడు 3 కండిషన్స్ పెట్టాను. ఒకటి ఏంటంటే దెర్ ఇస్ నో రొమాన్స్ ఇన్ మై పబ్లిక్ రొమాన్స్ ఇన్ మై ఫిల్మ్. ఎక్కడ స్మూచెస్ చేసేసుకొని గట్టి హగ్గులు ఇచ్చేసుకొని ఈ కథలన్నీ రాయొద్దాం. రెండోది ఎక్కడ చుక్క రక్తం కనపడకూడదు నాకు. మూడోది ఎక్కడ ఒక ఫౌల్ లాంగ్వేజ్లో ఎవడో ఒక పిచ్చి తిట్లు తిట్టేయటం, ఇలాంటి ఫౌల్ లాంగ్వేజ్ కనపడకూడదు. ఈ 3 కండిషన్స్. సో హీ టుక్ దట్ ఛాలెంజ్. హీ సెడ్ ఓకే, ఐల్ డూ ఇట్. సో హీ వెంట్ అహెడ్, హీ వాస్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్. టువర్డ్స్ ఎండ్ క్లైమాక్స్ వచ్చేసరికల్లా వీ వర్ ఆల్ దేర్ ఆన్ ద సెట్. ఓకే, ఆ హీరో దూరంగా నిలబడి ఉన్నారు. అండ్ దేర్ ఈస్ సంథింగ్ టు కన్వే. ఉట్టిగా డైరెక్టర్ నన్ను ఇలా చూశాడు, ఏం చేయమంటారు అనే స్టేజ్ లో, ఏం చేయమంటారు అనే స్టేజ్ లో ఇలా చూసాడు. అంటే హీస్ రిక్వెస్టింగ్ సంథింగ్ టు మీ ఫ్రమ్ మీ. ఓకే, చూసాడు. చూస్తే గట్టిగా మైక్ తీసుకొని ఆస్క్ టు గో అండ్ హగ్.
అక్కడ రిక్వైర్మెంట్, దట్ వాజ్ అ రిక్వైర్మెంట్. She needs hug can be sacred ma'am. ఇప్పుడు మీరు చెప్పగానే వాళ్ళిద్దరు హగ్ చేసుకోవాలి నేను ఆడియన్స్ కి నేను కోరుకున్నాను. అదేంటంటే that is basically ఏంటంటే one need to know, get into the warmth of each other. So ఆ necessity అక్కడ ఉంది కాబట్టి I let it happen. See, lot of people say ఒక పాటలోనే 5 కిస్సులు ఇస్తారు. అవును, ఎందుకంత అవసరం ఏంటి? ఈజ్ అ రొమాన్స్ ఇస్ సచ్ థింగ్ దట్ unless there is a physical involvement, there is no romance, nothing like it. In మా సినిమాలో ఒక పర్టికులర్ సీన్ ఒక పాటలో వస్తుంది, పాటలో వస్తుంది. ఆ అమ్మాయి ఒక చోట నిలబడి ఉంటుంది, హీరో వెళ్ళి పక్కన నిలబడినోడు టక్కున ఒక స్టెప్ అవతలకి తీసుకొని పక్కకి వెళ్ళి ఇలా నిలబడతాడు. సో షీ అబ్జర్వ్స్ దట్ హీ వాస్ కమింగ్ క్లోజర్ టు హర్. ఆ అమ్మాయి అబ్జర్వ్ చేస్తుంది, అది చూసి కళ్ళతోటే ఎక్నాలెడ్జ్ చేస్తుంది, చేసి వెంటనే తను కూడా ఒక స్టెప్ అవతలకి జరుగుతుంది అనమాట, టువర్డ్స్ హిమ్. అంటే దిస్ యాక్చువల్లీ లుక్స్ రొమాంటిక్ ఫర్ మీ. అవును, ఖచ్చితంగా పాస్ అయింది. నాకు అక్కడ ఒక కిస్ అవసరం లేదు, దే రొమాంటిక్ విత్ ఈచ్ అదర్. బియాండ్ దిస్ ఇస్ సంథింగ్ యూ డోంట్ నీడ్ టు డిస్ప్లే టు ద పీపుల్, విచ్ ఇస్ ఎనీవే. నీకు ముద్దులు హగ్గులు చెత్త చెదరాలు కావాలంటే యూట్యూబ్ నిండా అవే ఉన్నాయి, ఫోన్ తీస్తే అవే ఉన్నాయి. కావాలనుకుంటే నువ్వు అది సెర్చ్ చేసుకుంటే మళ్ళీ దాన్ని ఒక స్క్రీన్లో చూడాలి. ఎవరో ఇద్దరు ముద్దులు పెట్టుకుంటే నీకేంటి ఆ ప్రాబ్లం చెప్పు, నువ్వు ఎక్కడైనా ముద్దుగా పెట్టుకోగలవే చూడంటాను. ఇదేం చెప్పడం అంతే కదా, ఎవరో వాళ్ళిద్దరు ముద్దులు పెట్టుకుంటే నీకు వచ్చేది ఏమిటి? అలాంటి ఇంకేమన్నా ఉందా? మీరు ఒక అద్భుతమైన రసాన్ని, శృంగార రసాన్ని మీరు అలాంటి అలాగా స్క్రీన్ మీద మేము ఎన్నోసార్లు విజిల్ కొట్టాం హగ్గులకి కిస్సులకి కదా. దీన్ని ఒక లెంత్ లోకి తీసుకెళ్ళాలంటే డిస్కషన్ గోస్ ఇంటూ కంప్లీట్లీ డైవర్షన్ అవుతుంది. వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఆఫ్ మైండ్ బయటకు వచ్చేస్తే అప్పుడు జనాలందరూ గొడవ చేస్తారు. మీకు అర్జున్ రెడ్డిలో లిప్ లాక్ ఐ మీన్ కిస్సింగ్ సీన్ మీద కొంచెం కాంట్రవర్సీ అయింది, గందరగోళం అయింది. మీరు అర్జున్ రెడ్డి చూసినప్పుడు మీరు కూడా అవసరం లేదు, దేర్ ఇట్ ఈస్ హిస్ క్యారెక్టర్ ఇస్ దట్. సో అక్కడ మీకు నచ్చింది అది? యా, అక్కడ హీరో క్యారెక్టర్ ఏంటి అంటే హీ ఈస్ అన్ extraordinary, అంటే ఈజ్ a different type of a person, different type of a character he is. Anything, for example, ఒక రూమ్లోకి వచ్చారు, రూమ్లోకి రాగానే ఫాదర్ or somebody he sees the children throwing a toys here and there. ఒక ఫాదర్ ఎలా రియాక్ట్ అవుతారు? పిల్లల్ని పిలిచి ఏంటమ్మా అవన్నీ అలా వేసారు, తీసి పక్కకి పెట్టండి. ఒక ఏంట్రా ఇది కదంతా గందరగోళంగా నరుస్తాడు. ఇద్దరు ఫాదర్లు కన్వే చేసింది ఒకటే, బట్ చైల్డ్ టేక్స్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. అబ్సల్యూట్లీ. సో ఆ చైల్డ్ భయపడిపోయి అన్ని లాగేస్తుంది, ఇంకో చైల్డ్ మెల్లగా ఐఎమ్ రిమూవింగ్ అని స్లోగా తీసుకు. సో వాట్ యు ఆర్ కన్వేయింగ్, how you are conveying అనేది makes importance, because అక్కడ అర్జున్ రెడ్డిలో if you see his character right from the beginning, to control himself also he'll do a lot of things. Correct. And he doesn't know how to convey anything softly. Correct. Does not mean that ఆయనకు అందుకని ఆయన హార్ట్ సాఫ్ట్ కాదు అని కాదు, అతనిలో చాలా ప్రేమ ఉంది కానీ అలా ఎక్స్ప్రెస్ చేయాలనేది తెలియదు. చాలా మందికి తెలియదు, మగవాళ్ళకి చాలా మందికి తెలియదు, ఆడవాళ్ళకి చాలా మందికి ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది తెలియదు. దట్ ఈస్ హౌ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. బట్ ప్రతిసారి అది పెట్టాలి, అది ఉండాలి అనేది ఇప్పుడు కదా. ఫర్ ఎగ్జాంపుల్, యూ ఆల్సో గో టు ఎయిర్పోర్ట్ టు పికప్ యువర్ వైఫ్ ఆఫ్టర్ 2 months. So many people are going. Some people literally lift the wife and ఒక రొటేట్ వేసుకొని దించుతారు. సమ్ వెళ్తారు చక్కగా హగ్ చేసుకొని వస్తారు, కొంతమంది సెకండ్ ఇచ్చి రారా అని తీసుకు, కొంతమంది ఒక వామ్ హగ్ ఇస్తారు, కొంతమంది ఒక కిస్ ఇస్తారు. సో ఇట్ ఆల్ డిఫరెన్స్. నాకు కొంతమంది ఏమి వచ్చావా మాట్లాడి అన్నట్టు కూడా చూస్తారు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం. సినిమా బాగుంది అనే మాట సరిపోతుందా ఈ కాలంలో? ఎక్స్ట్రాడినరీగా ఉంది, అదిరిపోయింది, ఇంపాక్ట్, ఒక తిట్టడం కానీ రొమాన్స్ కానీ ఇంపాక్ట్ అనేది దారుణంగా దింపేయాలి, లేదా విజన్ గ్రాఫిక్స్ అలాగ ఒక స్టార్ స్టడెడ్ మల్టీ స్టార్ అలా ఇస్తేనే వస్తారేమో. బాగుంది, వన్ టైం వాచ్ అనే సినిమాకి మనుగడ ఉందంటారా? అంత రీసెర్చ్ ఇంకా చేయలేదు, కాకపోతే అకార్డింగ్ టు మీ ఏంటంటే సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్. చిన్న చిన్న డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అయినా కానీ, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ హైదరాబాద్, మనకి ఒకరోజు ఫ్యామిలీతో బయటకు వెళ్ళాలని ఉంది, ఎక్కడికి వెళ్తాము? సినిమాకి.
అంతే కదా. సో సినిమాకి వెళితే 2.5 గంటల సేపు ప్రశాంతంగా పాప్కార్న్ తింటూనో కూల్ డ్రింక్ తాగుతూనో, ఎందుకంటే ఇది నార్మల్, ఇది హ్యూమన్ టెండెన్సీ ఆఫ్ బయింగ్ థింగ్స్. వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా నవ్వుతూ చూస్తూ రావాలి తప్ప వెళ్ళేసి ఓ నవ్వేయటమో ఓ ఏడ్చేయటమో ఓ ఇలా గ్రిప్పింగ్ ఇక్కడ కూర్చున్నా ఇలా కూర్చున్నానికి సినిమా థియేటర్కి ఎందుకు వెళ్ళాలి, ఇంట్లో కూర్చొని ఇలా కూర్చోవచ్చు కదా. సో అయ్యో బాబోయ్, మీరు ఏంటి థ్రిల్లర్ సినిమాలు తీయకూడదా, హారర్ సినిమాలు తీయకూడదా? మేము చెప్తున్నా అంటే యూ ఆస్క్ మీ ఫర్ ఎ నార్మల్ ఆడియన్స్, ఓకే. Their normal audience need to just sit back, relax, watch for 2.5 hours. Okay. This is also a story. Okay. And వెళ్ళిపోయి ఆ స్టోరీలో కొన్ని ఉంటాయి గ్రిప్పింగ్ స్టోరీస్. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లో కూర్చుని అసలు we don't even think about the popcorn at that time kind of correct of course. They're also important because that's a kind of there are age groups for that. Okay, but not that ఒక మనిషి నువ్వు నిలబెట్టి వాగిస్తే వాడు ఎంతసేపు వాగుతాడు, అర్ధగంట సేపు వాగగలడు, అర్ధగంట తర్వాత he has to be like sober, no? అవును. Okay, correct. So it's a entertainment is supposed to be all sorts. కరెక్ట్. ఆ కొట్లాట్లు ఉండాలి, ఆ తిట్లు ఉండాలి, ఆ గోళలు ఉండాలి, ఆ ఎలివేషన్స్ ఉండాలి, ఆ క్వైట్నెస్ ఉండాలి. సో స్టోరీ కెన్ బి ఎనీథింగ్. బట్ ఓన్లీ థింగ్ ఈస్ వెదర్ వి క్రిమినల్లీ స్పాయిల్ ద మనీ ఫర్ సర్టన్ థింగ్స్ ఆర్ నాట్ అనేది ఒకటి చూసుకుంటే చాలు. సో చిన్న చిన్న ఎమోషన్స్, బ్యూటిఫుల్ థింగ్స్ కూడా అదొక వన్ సార్ట్ ఆఫ్ వి ఆర్ మిస్సింగ్ అవుట్. రీసెంట్ పాస్ట్ క్రెడిట్ గోస్ టు గ్యాడ్జెట్స్. ఒక డైనింగ్ టేబుల్ లో 4 కూర్చుంటే 4 ఫోన్లు ఒక గిన్నెలకి ఇట్లా పెట్టేసి చాలా సీరియస్ గా చూసుకుంటూ తింటా ఉంటారు. వై దిస్ 4 people can't they speak? Can't they discuss? Can't they understand each other? That's the time you are getting. So అలాంటి కండిషన్స్ లో ఉన్న మనకి there is a need for making them get back to the human emotions. There is something you are missing out. అందుకని ఇవి కావాలి అవి కావాలి. I don't say no to them, I don't say no to this. మేఘాలు చెప్పిన ప్రేమ కథ సినిమాకి ఆడియన్స్ ఎంత అయితే ఏజ్ గ్రూప్ ఉంటుందో వాళ్ళందరూ వీళ్ళే అనమాట. ఓకే, వాళ్ళని ఒకసారి అడుగుదాం. నిజంగా చెప్పండి అబ్బా, మీరు వెళ్ళేటప్పుడు ఒక లవ్ స్టోరీ చూడడానికి వెళ్తున్నాం అని అనుకున్నప్పుడు ఇందులో ఒక లిప్ లాక్ ఉంటుందనో, ఒక హగ్ ఉంటుందనో, లేక ఒక బెడ్ సీన్, కిస్సింగ్ ఏదో ఉంటుంది అనుకుంటారా, లేక ముందు సినిమా చూద్దాం అనుకుంటారా? ఏంటి మీరు ఏమనుకుని వెళ్తారో సార్ చెప్పండి. సినిమా చూడడానికి జెన్యూన్ గా చెప్పారు. ఇప్పుడు నిజంగా కథ చూడాలనే వెళ్తారు, తర్వాత అక్కడ ఉంటే ఇట్స్ ఎ బోనస్, దే ఎంజాయ్ ఇట్. ఇప్పుడు మరి యూత్ ఐకాన్ గా చెప్పబడుతున్న విజయ్ దేవరకొండ గారి ఫిల్మ్ ట్రైలర్ లో కానీ సినిమాల్లో కానీ లిప్ లాక్ లేనిదే లేదు అన్నట్టుగా వాళ్ళు ఫిక్స్ అయినట్టుగా అనిపిస్తుంది. ఈయన ఆడియన్స్, ఈయన ఫ్యాన్స్ కి ఇలాంటివి ఉండాల్సిందే నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తుంది. రిప్రజెంటింగ్ యూత్ కాబట్టి అందరు అలాగే ఉంటారా ఏంటి అని నాకు ఒక అనుమానం ఉందన్నమాట. అంతగా కండిషన్ అవుతున్న టైంలో మీరు ఇలాంటి ఒక ప్లెయిన్ మంచి సినిమా ఒకటి తీశారు అని నేను అడుగుతున్నా. థ్యాంక్ యూ. దానికి నో కామెంట్, బికాస్ ఎవరు ఇప్పుడు కమల్ హాసన్ గారు ఉన్నారంటే ఒక్క సినిమాలో కూడా వదలరు ఆయన. ఓకే, సో కమల్ హాసన్ ఇస్ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ 50 years నౌ. ఓకే, సో ఆయన అదొకటే చేయలేదు మేడం, వందల కొద్ది చేశారు ఆయన. అదే కొంతమంది అందమైన అబ్బాయిల దగ్గర నుంచి అమ్మాయిలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అదే దానికి ఏం చేస్తాం. సో ఇట్స్ గుడ్, లెట్ దెమ్ డూ. బట్ అదే పని విజయ్ దేవరకొండ గారు చేసిన పని ఇంకెవరన్నా ఒక 10 సార్లు చేస్తే they will not accept it also. It all depends. అసలు నాకేమో ఇందాక అబ్బాయి చెప్తున్నా నాకేమనిపించింది అంటే సినిమా బోరింగ్ గా ఉంటే కదా అలాంటి కోసం ఎదురు చూసేది, ఇంట్రెస్టింగ్ నడుస్తుంటే అది గుర్తుకుంటారు. అసలు ఒక్కొక్కసారి లాగ్ పెట్టేసేసి ఒక కథని లాగి పీకి, ఒకప్పుడు కామెడీ పేరుతో మన ఒకళ్ళొకళ్ళు కుట్టుకోవటము, కాసేపు తన్నుకుంటారు, పోవటము, ఇవన్నీ చేసేవాళ్ళు. బట్ స్టోరీ నీడ్ టు బి లైక్ మూవింగ్ ఆన్ అంతే. అండ్ దేర్ షుడ్ బి సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ స్టోరీ. ప్రేమ కథ అంటేనే ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకుంటారు, చెట్లమట పుట్లమట తిరుగుతారు, 2 పాటలు పాడతారు, తర్వాత వీళ్ళింట్లోనో వాళ్ళింట్లోనో కాదంటారు. ఆ తర్వాత ఆయన హీరోయిజం ఎలివేషన్స్ ఇవ్వాలి, హీరో అయితేనేమో వీళ్ళతో గొడవలు అవుతాయి. లేదు చాలా సూపర్ హీరో అయితే ఇద్దరు పారిపోతారు, ఆయన్ని వీళ్ళ పేరెంట్స్ వెళ్ళి చంపేస్తారు. ఇవే స్టోరీస్, ఇంకంతకంటే ఏముంటాయి స్టోరీస్లో. ఓకే, మీరు చెప్తుంటే ఇంత కన్విక్షన్గా తీసిన సినిమాని చూడాలి అని అనిపిస్తుంది. మేఘాలు చెప్పిన ప్రేమ కథ ఏం కథ అది అంటే మా కథలో ఏం చేసాము అంటే నిజానికి అకార్డింగ్ టు మీ వీ హ్యావ్ ఫర్గాటన్ అ లాట్ ఆఫ్ రోల్స్. మనం చూస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ పేరెంట్స్. ఓకే, కొంతమంది మా అబ్బాయి ఇంజనీర్ అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలి అని
వాడి కెపాసిటీ ఏంటి, విల్ బి అసలు ఆ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉండగలడా లేదా, వాడికి చదివేంత కెపాసిటీ ఉందా లేదా, చదువు మీద ఇంట్రెస్ట్ ఉందా కూడా తెలియకుండా తీసుకెళ్ళి రెసిడెన్షియల్ కాలేజ్లో డంప్ చేస్తున్నారు. అండ్ కొంతమంది ఆ పిల్లలు అన్నాక చిన్న పిల్లలు అన్నాక 4 అడుగులు అలా ఇలా డాన్స్లు వేస్తారు. చూడగానే సూపర్ డాన్స్ వేస్తుందని తీసుకెళ్ళిపోయి డాన్స్ స్కూళ్ళల్లో పెట్టేసి కొంచెం బాగా చేయగానే తీసుకెళ్ళి ఇంకెక్కడో రియాలిటీ షోస్లో చూపించేసి వాళ్ళని చిన్న వయసులోనే సెలబ్రిటీస్ చేసేసి ఆ తర్వాత వాళ్ళకి కెరియర్ ఏంటి, లైఫ్ ఏంటి అనే దాన్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులు మనసులో పెట్టుకోవటం లేదు. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అ పేరెంట్? ఒక కొడుకుది కానీ కూతురిది కానీ వాళ్ళ లైఫ్ని మనము మౌల్డ్ చేస్తున్నప్పుడు ఆ ఫాదర్ రోల్ ఏంటి, మదర్ రోల్ ఏంటి, ఓకే ఇంకా ఎవరైనా ఉంటే రిలేటెడ్ ఇన్ ద ఫ్యామిలీ వాళ్ళ రోల్స్ ఏంటి అని వచ్చేలాగా మా సినిమాలో వి మేడ్ ద టోటల్ ఫ్యామిలీ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అండ్ ఆల్సో ఫ్రెండ్స్ గెట్ ఇన్వాల్వ్. ఓ మై గాడ్, దేర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మ్యామ్. ఎస్, వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు కదా. కొన్ని ఇప్పుడు మనము ఎస్పెషలీ ఒక యంగ్ బాయ్ వెళ్తుంటే ఎవరో ఒక అమ్మాయి సడన్గా ఎందుకో వెనక్కి తిరిగి చూసింది. ఈ చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే వెంటనే చూసిందిరా అదోరా నీ గర్ల్ అదిగో అక్కడ నీకు ఏమంటారు నీ ఫిగర్ వెళ్తుందిరా నీ ఫిగర్. సో వీడు నిజంగానే ఏమనుకుంటాడంటే హీ స్టార్ట్స్ గెట్టింగ్ ఇంటూ నిజంగానే ఆ అమ్మాయి చూసింది నన్ను, నిజంగానే ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమేమో. హీ డెవలప్స్ విత్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. యాక్చువల్గా తను అసలు చూడనే చూడు. ఓకే, సగం మంది అక్కడే చాలా అంటే పియర్ గ్రూప్ ఇచ్చే ఇన్ఫ్లుయెన్స్ అలాంటిది. సో మా ఫిల్మ్లో అది కూడా ఉంది. గ్రేట్. మామూలుగా ప్రమోషన్స్కి వచ్చినప్పుడు ఏం చెప్తారంటే అది కుటుంబ కథా చిత్రమనో ఫ్యామిలీ అందరు కలిసి చూడొచ్చు, ఇట్స్ అన్ ఎంటర్టైనర్ అని చెప్తారు. అది ఒక పడికట్టు టెంప్లెట్ అన్నమాట ఫ్యామిలీ. కానీ మీరు చెప్తున్న విధానంలో ఎంత ఆర్గానిక్గా పుట్టిందో అది. మీరు చెప్పినప్పుడు మీరు కూడా అదే చెప్పారు, కానీ ఎంత స్వచ్ఛంగా వచ్చిందంటే అది బయటికి కళ్ళ మీద కనపడింది. అది ఎలా తయారైంది సినిమా అనేది కనపడింది. రియలీ నాకు ఒకసారి వావ్ ఇవి కూడా అదే చెప్పారు కానీ అలా చెప్పలేదే అనిపించింది. లవ్లీ. మ్యామ్, ఆనంద్ లాంటి సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయితే ఆడతాయంటారా? ఏమో మా సినిమా ఆడినాక చెప్తా. ఓకే. అంటే చాలా వరకు ఏమవుతుందంటే చాలా మంది నన్ను ఈ క్వశ్చన్ అడిగారు, ఈ సినిమాలు ఎవరు చూస్తారండి ఇప్పుడు, ఎవరు థియేటర్లకు వచ్చి ఈ సినిమాలు చూడరు, ఓటీటీలోకి వస్తే అప్పుడు చూస్తారు, థియేటర్లకి రావడం లేదు అంటున్నారు. జస్ట్ టేక్ అ 6 months బ్యాక్వర్డ్స్. ప్రతి శుక్రవారం ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ప్రతి శుక్రవారం ఒక సినిమా, ఏ సినిమా రిలీజ్ అవుతుంది? ఒక 10 సినిమాలు రిలీజ్ అవుతాయి, 8 సినిమాలు రక్తపాతాలు, వైలెన్స్లు, బ్లడ్షెడ్లు, ఎలివేషన్స్ ఇవి తప్ప ఏమీ లేవు. అసలు సినిమా అనేది ఒకటి మంచిది, ఒక కుటుంబ కథా చిత్రాన్ని చక్కటి ఎమోషన్స్ ని పట్టుకొచ్చి లైఫ్ లో ఏం జరగచ్చు మనకి, అది ఎలా వాటిని ఎలా డీల్ చేస్తే బాగుంటుంది అని చెప్పగలిగే సినిమా నువ్వు తీయకుండా జనాలు రారు అంటే ఎందుకు వస్తారు? సో మీరు చెప్పేది ఏంటంటే అలాంటి సినిమాలు ఫస్ట్ తీయకుండా రారంటే ఎలాగా అనేది మీ పాయింట్. మ్యామ్, అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే నాకు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది సినిమా చూడాలనిపిస్తుంది. 22వ తారీఖు. ఓకే గైస్, August 22 రిలీజ్. ఓకేనా? మేడం మాటమాటికి అదే చెప్తున్నారు ఇందాక నుంచి, అది కూడా గుర్తు చేయాలని చెప్పి చేస్తున్నా. August 22. ఓకే, ఎందుకు చూడాలనిపిస్తుంది అంటే సినిమా బాగుంటుందనో అదేదో కాదు, ఇంత కన్విక్షన్తో తీసిన ఈ వ్యక్తి సినిమా చూడాలి అనే ఒక ఆ రెస్పెక్ట్, అందువల్ల చూడాలని ఆనంది. బేసిక్గా సినిమాలు అంటే ఇష్టమే, కానీ ద మెయిన్ రీజన్ ఫర్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఇస్ యూ. వెరీ ఇంట్రెస్టింగ్. గ్రేట్. ఇప్పుడు రిలీజ్ అవ్వటానికి కొంతమంది మామూలుగా సినిమా థియేటర్ రిలీజ్ అవ్వాలి అంటే పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కానీ వాళ్ళ ఒప్పుకోలు, వాళ్ళ నచ్చుకోలు ఇవి ఉండాలి. వాళ్ళ ప్రజెంట్స్, సమ్ ఎక్స్ ప్రజెంట్స్, సమ్ ఎక్స్ ఈజ్ పార్ట్నరింగ్ ఆర్ ఎక్స్ సంథింగ్ అలా ఏదన్నా ఉంటే అప్పుడు ఆ బ్రాండ్ అనే ముద్ర పడిన తర్వాత మీమ్ పేజెస్ దగ్గర నుంచి ఆడియో రైట్స్ వరకు అన్నీ కదులుతాయి. కానీ లుక్స్ లైక్ మన సినిమా మేఘాలు చెప్పిన ప్రేమ కథకు మాత్రం అలా ఏ అసోసియేషన్ కానీ కొలాబరేషన్ కానీ జరుగుతున్నట్టు కనపడలేదు. అంటే నిజాన్ని చెప్పాలి అంటే నాకు రిజెక్షన్ వస్తుందని తెలుసు. ఓకే, ఎందుకంటే మీరే అడుగుతున్నారు ఇలాంటి సినిమాలు ఎవరైనా చూస్తారా అనే క్వశ్చన్. ఇలాంటి చూడని సినిమాలకి, ఆడని సినిమాలకి మేము ఎందుకు ప్రజెంట్ చేయాలని వాళ్ళు అడగొచ్చు. ఓకే, ప్రజెంట్ చేస్తున్నామంటే ఇట్స్ ఓనింగ్ ద స్టోరీ బై దెమ్.
కరెక్ట్. రైట్. సో ఓనింగ్ ద స్టోరీ, అలాంటి స్టోరీస్ ఆర్ నాట్ ఎనీవేర్ నియర్ టు దెమ్ అన్నప్పుడు, అనుకునే స్టేజెస్లో ఉన్నప్పుడు మనము ఒకరిని ఎందుకు వెళ్ళి అడగాలి, ఎందుకు కాదు అనిపించుకోవాలి, ఎందుకు లేదు అనిపించుకోవాలి, టైం వేస్ట్ అని కూడా కాదు. ఇట్ షుడ్ నాట్ బి ఏ స్టేజ్ దట్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్, నేను వచ్చి మిమ్మల్ని ఒకటి అడిగాను, మీరు నో అనేసారు అనుకోండి, నా మైండ్లో ఒకటి పడిపోద్ది మీ గురించి. మళ్ళీ నెక్స్ట్ టైం మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కూడా ఒకలాంటి బిడియం వచ్చేస్తుంది కదా. అలాంటిది కూడా అవసరం లేదేమో, వెళ్దాం చూద్దాం ఏమవుతుందో. గ్రేట్. గురుగారు శేఖర్ కమ్ముల గారి అంటే ఆనంద్ సినిమా రిలీజ్ అయిన తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ కొలాబరేట్ అయ్యారు మొన్న కేర్ ఆఫ్ కల్చర్ అయిపోయిన తర్వాత కదా. అంటే వాళ్ళు దే మైట్ బి అండర్స్టాండింగ్ ద ట్రెండ్ కదా, అరే మంచి సినిమాలు ఇలాంటి ఒక వేవ్ రావచ్చు. ఆనంద్ అనేదాన్ని ఎలా వెళ్ళి చేశారు, ఆయన కష్టపడి చేశారు కదా. అవును. అలాగే అంటే ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం కూడా రానా గారు తీసుకుని ముందుకు వెళ్ళారు. అందులో కూడా స్టార్స్ ఎవరు లేరు, పాటలు ఒక పాట ఉంది, రొమాంటిక్ సాంగ్స్ అట్లా కూడా ఏం లేవు. ఒకటి అప్రోచ్ అవ్వాలి, ఓకే అయితే కూడా నేనే వెళ్ళాలి, ఓకే అప్రోచ్ కి. ఐ డోంట్ నో హౌ మచ్ ఐ విల్ బి ఏబుల్ టు కన్విన్స్ దెమ్, హౌ ఇన్ వాట్ వే దట్ ఐ కెన్ కన్విన్స్. అంటే బికాస్ వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఇస్ యూర్ న్యూ ప్రొడక్షన్ హౌస్, నో ఇట్స్ ఓకే దట్స్ ఫైన్, బట్ న్యూ డైరెక్టర్ నో. అవును, అవన్నీ క్వశ్చన్స్. ఎవ్రీ డైరెక్టర్ వాజ్ ఎ న్యూ డైరెక్టర్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్. ఎవ్రీ ఆర్టిస్ట్ వాజ్ న్యూ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. ఆ పాయింట్ని వాళ్ళే మర్చిపోతారు. వాళ్ళు వచ్చినప్పుడు బిజినెస్లోకి వాళ్ళు న్యూ, అదే మర్చిపోతారు. మర్చిపోయి నువ్వు న్యూ కదా, వాడు న్యూ కదా, ఇన్ని ఆన్సర్లు ఉంటాయి. అప్పుడైతే మన సినిమా కొంచెం తక్కువగా మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది. ఎంతవరకు ఐ రియల్లీ విష్ దిస్ ఫిల్మ్ హస్ టు డు రియల్లీ వెల్. అంటే నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను ఒక మంచి కథని ఓకే వీలైనంత మంచిగా చూపించగలిగినంత మంచిగా మంచి లొకేషన్స్. నాకు ఒక 2 hours చూస్తున్నప్పుడు ఆ విజువల్స్ బాగుండాలి. ఒకటి దట్ ఈస్ మై ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి లీడ్ పెయిర్, అమ్మాయి అబ్బాయి చూడగానే ముద్దొచ్చేలాగా, చూస్తూ ఉండాలనిపించేలాగా ఉండాలి. అది ఉన్నది నా దాంట్లో. తర్వాత ప్యాడింగ్ ఆర్టిస్ట్, వాళ్ళందరూ కూడా లెజెండరీ ఆర్టిస్ట్. ఆల్ ఆఫ్ దెమ్ ప్రూవ్డ్ దెమ్ సెల్స్, లైక్ రాధికా మ్యామ్, సుమన్ గారు, తర్వాత తనికెళ్ళ భరణి గారు, హర్షవర్ధన్ గారు. వాళ్ళు ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదు ఇక్కడ. విద్యుల్ లేఖ అండ్ వెంకటేష్ కాకుమాను, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ దే ప్రూవ్డ్ దేర్ మెటల్. సో వాళ్ళు ఉన్నారు అంటేనే యూ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ దెమ్ కదా. ఆమని గారు, తులసి గారు, అందరూ వాళ్ళని బ్యూటిఫుల్ డైలాగ్స్ ఉన్నాయి ఇద్దరికి, తులసి గారికి ఆమని గారికి ఇద్దరికి బాగుంది. ఒకళ్ళు మనల్ని అర్థం చేసుకోవట్లేదు అని అంటే మనం అర్థమయ్యేలాగా చెప్పట్లేదు అని అర్థం. ఇంకొకటి, కలిసి బ్రతుకుదామని పెళ్లి చేసుకోకూడదు, విడిపోయి బ్రతకలేమని అనుకున్నప్పుడు పెళ్లి చేసుకో. ఎలా రాశారు అసలు, ఏం జరుగుతుంది కథలో అనేది. అలాంటివి డైలాగ్స్ కొన్ని ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఆ ట్రైలర్లో లాస్ట్లో వచ్చే డైలాగ్, చనిపోయిన తర్వాత ఎవరైనా కీర్తిశేషులు అంటారు కానీ ఆస్తిశేషులు అంటారు అని. వాట్ ఏ డైలాగ్ ఇట్ ఈస్, మై గాడ్. అది థాట్ ప్రొవోకింగ్. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పటికి మైండ్లో ఉండే డైలాగ్స్ ఇవన్నీ అద్భుతం. సో ఓవర్ నైట్లో చూడాల్సిన ప్రేక్షకులు అందరూ గురువులు అయిపోతే నా సినిమా గురువు అంటే ఓకే, నా సినిమా థియేటర్ ఫుల్ కదా, అంతేనా? సూపర్. అంటే నా టేస్ట్ అలా ఉంది మ్యామ్. అంటే చాలా వాళ్ళు అరుదైన సినిమాలు వస్తాయి అనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి ఇంకా రావట్లేదనే ఫీలింగ్లో ఉన్నారు తప్ప రిజెక్ట్ చేసే ఫీలింగ్లో లేరు అని నా ఉద్దేశం. కరెక్ట్ మ్యామ్. కరెక్ట్ అయినది మంచి డిష్ పెడితే అది స్టార్ హోటల్ది కాదు, స్ట్రీట్ కాదు, ఎక్కడున్నా సరే రుచిగా ఉంటే అద్భుతం. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఆనెస్ట్గా చెప్పాలి మీరు, నిజాయితీగా చెప్తారా? ఇప్పటి వరకు అయితే నిజాయితీగానే చెప్తున్నాను. ఒక్కసారి ఎవరో చెప్పారు కొన్ని దాచుకోవాలి, అన్ని చెప్పకూడదు బయటికి. కరెక్ట్, మీరు కొన్ని దాచట్లా చెప్పేస్తున్నారు బయటికి, ఏంటో. సరే ఓకే, అదే జరిగింది. నా టీజర్ రిలీజ్ అప్పుడు అనుకుంటా, మీరు ఏంటి అన్ని మాట్లాడేస్తున్నారు ఓపెన్ గా అన్నారు ఒక జర్నలిస్ట్. అంటే నేను ఇంతే మాట్లాడతా, ఏం చేయను అన్నారు. సో అలాంటిది ఏమైనా మాట్లాడిపిస్తే ఏం చేయలేను. ఓకే ఓకే. మీరు నేర్చుకోవాలనుకున్నారు, డైరెక్ట్ చేసి రచన దర్శకత్వం చేయాలనుకున్నారు. అలాంటప్పుడు అసిస్టెంట్గా పనిచేయడం ఇష్టం లేక డబ్బు కూడా మనమే పెట్టాలి అని. ఇది అంత చిన్న సినిమా లాగేం కనపట్లేదు. చిన్నది కాదమ్మా ఇది. నేను ఐ డోంట్ కాల్ ఇట్ చిన్న సినిమా అనకండి, అదే అలా అని పెద్ద సినిమా కాదు. అంటే డబ్బులు పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు పెద్ద చిన్న అని.
అంతేగాని దానిలోకి ఎంత ఎఫర్ట్ కూడా సఫిషియెంట్లీ కనపడుతుంది, క్లియర్ కనపడుతుంది అది. ఎందుకంటే చిన్న సినిమా అంటే టైట్ బడ్జెట్స్ లో వర్క్ చేసి ఎలా ఉంటుంది నాకు తెలుసు యాక్టర్ గా, ఎప్పుడు ఆ ఈక్వేషన్స్ లోనే ఉంటాను నేను. ఎక్కడ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ లో కాంప్రమైజ్ అవ్వలేదు, ఎక్కడ కనపడలేదు, ఆర్టిస్ట్ ప్యాడింగ్ లో కాంప్రమైజ్ అవ్వలేదు, ఎక్కడ అవ్వలేదు. కాబట్టి ఐ ఫీల్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఫిల్మ్. సో మనీ ఇన్వెస్ట్మెంట్ జరిగింది, ఎమోషన్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది, కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ అన్నారు, అన్ని నోబుల్ కాజులు అన్నారు, ఎవ్రీ స్టెప్ రిస్కీగానే ఉంది. ఏ నోబుల్ క్లాజ్ అన్నాను, కాజ్ అన్నానమ్మా. నోబుల్ కాజ్ అంటే ఆపర్చునిటీస్ ఎక్కడికి వెళ్ళి చెప్తారు, దేర్ ఇస్ నో నేను అనుకోవట్లేదు నోబుల్ కాజ్ అని, ఆపర్చునిటీస్ ఇవ్వాలనుకున్నా. అదే మరి నోబుల్ మాలాంటి వాళ్ళకి వి ఆల్వేస్ సీక్ ఆపర్చునిటీస్ కదా, మీరు క్రియేట్ చేయాలనుకోవడం నోబుల్ కాజే మా దృష్టిలో. మై ఇంటెన్షన్ వాస్ టు సే నాట్ టు సే ఓకే ఐ యామ్ డూయింగ్ ఎ నోబుల్ థింగ్. నో నేను చెప్తున్నా కదా, మీరు చెప్పట్లేదు. సంస్థము మీరై ఉన్నారు, ఎందుకంటే కథ మీ దగ్గర నుంచి, ఐడియా మీ దగ్గర నుంచి ఇలా చెయ్యాలనుకున్న అక్కడి నుంచి అదే వచ్చింది. కర్త కర్మక్రియలా మీరే ఎలా ఉన్నారు. ఎక్కడైనా కానీ మీరు ఒక ప్రొడ్యూసర్ పవర్ని యూజ్ చేశారు ఆ క్రియేటివ్స్లో. కాదు ఇది ఇలాగే ఉండాలి. ఒకవేళ డైరెక్టర్ నో మ్యామ్ ఇలా ఉండాలి, నో డబ్బులు నేను పెడుతున్నా, నువ్వు నాకు చెప్పినట్టుగా తీస్తావా తీవా, అలా ఎప్పుడన్నా మీ పవర్ వాడారా? ఈ క్వశ్చన్ ఎవరిని అడగాలి మీరు? డైరెక్టర్ని అడగాలి, నన్ను అడిగే లాభం. అందుకే నిజాయితీ చెప్పండి అన్న, మీ మీద నమ్మకం. నిజాయితీకి చెప్పాలంటే ఎస్ ఐ డిడ్. అవునా? ఓ మై గాడ్. అక్కడక్కడ డబ్బులు నేను పెడుతున్నా అని నిజంగా అవి నా డబ్బులు, అందుకనే చెప్తున్నా. నేను చెప్పడం వినాలి, కుదరదు నాకు, అది వద్దంటే వద్దు, ఇంక అంతే, కట్ త్రోట్ చెప్పి వాక్అవుట్. అలా చెప్పినవి ఉన్నాయి. బట్ ఈజ్ వెరీ అండర్స్టాండింగ్. దిస్ ఈజ్ ఓకే, విల్ ఆల్టర్ ఇట్. ఓకే, అంటే ఇక్కడ అందరు కొత్త వాళ్ళు కాబట్టి మీకు సినిమా గురించి మీ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మీకు తెలుసు. ఎవరు కొత్త వాళ్ళు లేరు, అందరు యాక్టర్స్. అందరు యాక్టర్స్ అంటే తెలియండి, మీరు అంటే మీరు డైరెక్టర్, నేను డైరెక్టర్. మ్యామ్ చాలా ఆనెస్ట్ గా చెప్పారు మ్యామ్, వెరీ మచ్ ఇంప్రెస్డ్. ఐ మీన్ దేర్ వాస్ నో, ఐ మీన్ రిగ్రెట్స్ అంటానికి లేదు, బట్ ఏంటంటే ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ అలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బై మిస్టేక్ మర్చిపోవచ్చు, ఒక పర్టికులర్ ఆర్ట్ వర్క్ కావాలి, వాళ్ళకి రాలేదు. నాకు ఇప్పుడు ఆర్ట్ వర్క్ కావాలి అంటే ఇట్స్ అ వేస్టేజ్ ఆఫ్ హాఫ్ అ డే ఫర్ మీ. ఓకే, సో నథింగ్ డూయింగ్, యూ డూ ఇట్ విత్ వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్ అన్నప్పుడు అది ప్రొడ్యూసర్ హ్యాటే, క్రియేటివ్ హ్యాట్ కాదు, అది ప్రొడ్యూసర్ హ్యాటే, అది బడ్జెట్ కంట్రోల్. సో క్రియేటివ్ గా ఏంటి అంటే నువ్వు ఇది ఇలా చేద్దాము అంటే నువ్వు అది అలా వద్దు. అది చాలా డిస్కషన్ జరుగుతాయిలేండి. మార్తాండ్ కే వెంకటేష్ గారి గురించి మేము విన్నది ఏంటంటే, నాకు చాలా ఇష్టమైన ఎడిటర్ ఆయనతో పనిచేసే అవకాశం ఇంకా రాలేదు. ఆయన ముక్కుసూటి మనిషి అని, ఇది ఆడదంటే ఆడదని, ఆడుతుందంటే ఆడుతుందని, అలాగే క్లియర్ కట్గా, అంటే షుగర్ కోటింగ్ లేకుండా ముక్కుసూటిగా చెప్తారు అనేది బయట బాగా చాలామంది ఆయనతో వర్క్ చేయకుండా ఉండడానికి కూడా కారణం ఆ ముక్కుసూటితనం అని చెప్పి వింటుంటాం. సో మీరు ఎత్తుకొని ఫస్ట్ సినిమానే ఆయనతో చేశారు. సో ఆయన టేబుల్ మీద ఫస్ట్ ఆడియన్స్గా చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ టెన్షన్ ఉందా, ఈయన మరీ ముక్కుసూటిగా చెప్పేస్తే ఎట్లా రా ఫేస్ చేయాలి? ముక్కుసూటిగా చెప్పే వాళ్ళే కావాలి. ఆయన కూడా చాలా క్లియర్గా చాలా విషయాలు చెప్పారు. ఈజ్ ఎస్, మీరు అన్నది కరెక్టే, ఆయన ముక్కుసూటిగా అన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేస్తారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వీ టేక్ ఇట్. ఇప్పుడు కొంతమందికి ఏంటి ఒక కన్విక్షన్ ఉంటుంది, నాకు ఇదే కావాలి అని ఉంటుంది. కానీ అక్కడ ఆయన ఇది చెల్లదు, ఇది కుదరదు అన్నప్పుడు నేను ఒకవేళ దాన్ని ఒప్పుకోకపోతే ఐఎమ్ నాట్ రిజెక్టింగ్ వాట్ హీ సెడ్ ఈజ్ రైట్ అనేది కాదు. ఆయన చెప్పింది కరెక్టే, కానీ నాకు ఇది ఇక్కడే ఎక్స్పెరిమెంట్ చేయాలని ఉంది అనేది ఒక మీనింగ్. నేను ఆయన్ని డిస్రెస్పెక్ట్ చేయడం కాదు, బట్ ఇక్కడ నుంచి నాకు ఇలాగే చేయాలని ఉంది, చూద్దాం అని నేను ఒక రిస్క్ తీసుకోవడం బియాండ్ హిజ్ పాయింట్. సో ఆయన చెప్పడం వల్ల మనం ఎన్ని చోట్ల రిస్కులు తీసుకుంటున్నాం అనేది కూడా మనకు తెలుస్తుంది. సో ఇన్ ఎ వే వీ నో బిఫోర్ గోయింగ్ దేర్ ఈజ్ అ పాసిబిలిటీ ఇక్కడ రివ్యూవర్స్ దగ్గర నుంచి కానీ లేకుంటే ఆడియన్స్ దగ్గర నుంచి కానీ మనకి ఇలాంటివి వస్తాయేమో అనే క్వశ్చన్ మనకి ముందే రేజ్ అవుతుంది. సో వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఇట్. సో దట్ వే ఇట్ ఈస్ ఆయనతో వర్క్ చేయడం అనేది ఏంటంటే, అంటే రీసెర్చ్ చేసేటప్పుడు ఒక ప్రాజెక్ట్ అనమాట. అది రీసెర్చ్ ప్రాజెక్ట్లో స్టార్ట్ టు ఎండ్ ఆయన దగ్గర కూర్చుంటే యూ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓ మై గాడ్, ఓకే, యా, గ్రేట్. మీరు చెప్తుంటే ఆ ఎడిటింగ్ రూమ్ లో నేను ఎందుకు లేను, వీళ్ళు ఏం మాట్లాడుకొని ఉంటారు అని అనిపిస్తుంది నాకు. రకరకాలు జరిగిపోతా ఉంటాయి, జరగాలి అసలు. అయితే జరిగితేనే యూ గెట్ ద బెస్ట్ అవుట్కమ్. ఒక్కొక్కసారి డైరెక్టర్ వాకౌట్ అయ్యొచ్చు, ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్ వాకౌట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి కోపం వచ్చి ఆయన రూమ్ నుంచి వాకౌట్ అవ్వచ్చు. సో ఆల్ ఈస్ పాసిబుల్ అండ్ ఇట్ హ్యాపెన్స్. బట్ ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ ఎస్, మీరు చెప్పింది కరెక్ట్, నో డౌట్ అబౌట్ ఇట్, బట్ నాకు ఇలా చేయాలని ఉంది. లెట్స్ సీ వాట్ కుడ్ బి ద అవుట్కమ్.
అడుగడుగున బాగా రిస్క్ తీసుకుని అంటే ఒక 10 సినిమాలు చేసిన వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్లన్నీ మీరు ఫస్ట్ సినిమాలోనే చేసేసారు. ఆయన మాత్రం బాగా చెప్తారు, కరెక్ట్గా, యూర్ రైట్. సూపర్, వెరీ గుడ్ మ్యామ్, ఎక్సలెంట్. ఇందాక మన థియేటర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, థియేటర్స్లో రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు వారానికల్లా ఓటీటీలో దర్శనం ఇస్తున్నాయి కదా. వారం ఏం కాదు యాక్చువల్లీ, దే విల్ సే 20 to 28 days or 30 days. వారానికి వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. ఏమో మరి. వారం తర్వాత థియేటర్లో లేదంటే ఇంకా ఆడియన్స్ ఎందుకు వెయిట్ చేయాలి? వాట్ షుడ్ దే లుక్ ఫర్? ఓటీటీలో వస్తుంది. అది ఎట్లయింది? ఎలాగో ఓటీటీలో వారం తర్వాత వస్తుంది కదా అని వీళ్ళు తయారవుతున్నారు. వాళ్ళు ఇక్కడ ఎవరు చూసేవాళ్ళు లేరు కదా అని వారం తర్వాత వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. పోనీ 2 వారాలు వేసుకోండి. సో ఈ సైకిల్ అనేది ఇట్లా కంటిన్యూ అవుతుంది. యాజ్ ఎ ప్రొడ్యూసర్ మీకు గ్యాప్ ఇస్తే కరెక్ట్ అంటారా, లేకపోతే ఏంటి, మీరు ఏం ఆలోచిస్తున్నారు దాని గురించి? యాజ్ ఎ ప్రొడ్యూసర్ చెప్పాలంటే నాకు అసలు ఓటీటీ అనే పదానికి 1 సంవత్సరం వరకు వెళ్ళడం ఇష్టం లేదు యాక్చువల్గా. వాట్? యాక్చువల్గా చెప్పాలంటే ఏంటి ఇష్టం మేడం? మొత్తం వినండి మరి అయితే. సారీ అంటే మీరు అంటే యాక్చువల్గా చెప్పాలంటే అది ఓకే, సమ్ టైమ్స్ సిచ్యువేషన్స్ డిమాండ్. అంటే నా విషయంలో నాకు కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల ఐ వాంట్ టు బీ అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఫాస్టర్, తొందరగా చేసేయాలి, ఇంకొంచెం ఫైనాన్స్ కావాలి అన్నప్పుడు ఓటీటీకి అప్రోచ్ అయితేనే బాగుంటుంది అని అనిపించింది. బట్ ఐడియల్ సిచ్యువేషన్ ఇస్ ఐడియల్ సిచ్యువేషన్ ఇస్ ఒకప్పుడు మనకి ఈ సినిమాలు ఓటీటీల్లో లేవు, ఓటీటీలు అనేవి లేవు మనకి. 100 రోజులు ఆడేవి, 50 రోజులు ఆడేవి, అవే ఇది మనకున్న ఎంటర్టైన్మెంట్ ఇది ఒకటి, సినిమాకి పోవటం. ఇప్పుడు రేపు ఏం చేస్తున్నారంటే 150 రూపాయలు పెట్టుకొని సినిమాకి ఎందుకు వెళ్ళాలి, ఆ 150 రూపాయలు ఇంట్లో కూర్చొని చూడొచ్చు కదా, 10 మందిని చూడొచ్చు కదా అని ఫాదర్స్ వాళ్ళ బడ్జెట్ని ప్రిపేర్ చేసేస్తున్నారు. సో దే ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ వాట్ బయటికి వెళ్తే ఆ పిల్లలతోటి కలిసి వాళ్ళు ఎంజాయ్ చేసే ఆ టైము, స్పెండ్ చేసే టైంని మిస్ అవుట్ అవుతున్నారే అనే ఒక బాధ ఓటీటీస్ వల్ల నాకు వస్తుంది, అంతే, ఏం లేదు. లేకుంటే బికాస్ తను బడ్జెట్లో పెట్టట్లా, సినిమా అనేది బడ్జెట్లో పెట్టట్లేదు. 150 రూపాయలు నెట్ఫ్లిక్స్ ఎక్కడో తీసేసుకుంటే సో నెలంతా వీళ్ళు చూస్తారు, ఎన్ని సినిమాలు అయినా చూడొచ్చు కదా. బట్ అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు, ఒకడు ఫోన్ పట్టుకొని, ఒకడు పుస్తకం పట్టుకొని, ఒకడు అన్నీ పట్టుకొని ఏదో ఆ సినిమాని చూసేస్తున్నారు. సో దట్ షుడ్ నాట్ హ్యాపెన్. అంటే బికాస్ ఆపర్చునిటీ టు గో అవుట్ ఇస్ లైక్ అండ్ ఎంటర్టైన్ దెమ్సెల్వ్స్ ఇన్ అ థియేటర్, స్పెండ్ విత్ ద ఫ్యామిలీ ఫర్ 2-3 hours అనే ఒక ఆపర్చునిటీని ఆడియన్స్ పోగొట్టుకుంటున్నారేమో ఈ ఓటీటీస్ వల్ల అన్నదే. వాళ్ళు ఏం పోగొట్టుకుంటున్నారు కూడా వాళ్ళకి తెలియదు. సినిమా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పిన వాళ్ళే ఉన్నారు కానీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ ప్రాబ్లమ్ ని చూసిన వాళ్ళు లేరు. అన్ఫార్చునేట్ ఆడియన్స్ మిస్ అవుతున్నారు ఒక ఫ్యామిలీ అవుటింగ్, బ్యూటిఫుల్ థింగ్. వన్స్ ఇన్ అ వీక్ గో అవుట్, థియేటర్స్కి వెళ్ళండి, స్పెండ్ చేయండి టైం విత్ ద ఫ్యామిలీ. బికాస్ మీరు కారో బైకో ఏదో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కిన దగ్గర నుంచి కూడా ఎక్స్పీరియన్స్ విత్ ద కిడ్స్ కదా. ఈ టైంలోనే దొరుకుతారు మీ పిల్లలు మీ చేతికి. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినాక మీతో సినిమాకి రమ్మని అడిగినా రారు వాళ్ళు. సో అలాంటప్పుడు ఎంజాయ్ విత్ ద ఫ్యామిలీ, గో విత్ ద ఫ్యామిలీ. అండ్ పెద్దోళ్ళు అయినాక పిల్లలు కూడా వాళ్ళు కూడా 3 గంటలు ఫోన్లు పట్టుకొని కూర్చునే, జస్ట్ గో విత్ ద ఫ్రెండ్స్, హ్యావ్ సమ్ ఫన్. అది మిస్ అవుట్ అవ్వకూడదు ఆడియన్స్. ఓటీటీలో వస్తుంది, పూర్వవైభవం ఏం రాదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ థియేటర్స్ అన్ని మూసుకోవాల్సి అలా పరిస్థితి రాకుండా ఆడియన్స్ కాపాడాలి, అంతే. ఆడియన్స్ కాపాడాలి. మ్యామ్, మీరు ఒక ప్రొడ్యూసరు, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ లేడీ ప్రొడ్యూసరు, మీ నుంచి ఒక సినిమా వస్తే అది ఒక లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అంటే ఎంపవర్మెంట్, ఇండిపెండెంట్గా ఉండటం కానీ, అమ్మాయిలు ఇలా ఉండాలి, ఎంత లేదన్నా మీరు ఒక లేడీ కాబట్టి ఒక లేడీగా ఆలోచించే అవకాశం ఎక్కువ కదా, అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? ఏమో ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ భార్య భర్తని చంపేసింది అని భర్త ఇవన్నీ చదువుతుంటే నేను మేల్ వాయిస్ వినిపించాలి. కరెక్టే మేడం, కరెక్టే, మీరు మేల్ వాయిస్ వినిపించాలి. ఇన్ఫాక్ట్ మై సన్ ఐ వాస్ టెల్లింగ్ హిమ్ దట్ వాట్స్ హ్యాపెనింగ్ టు ఉమెన్ ఎవ్రీ డే ఇలాంటివి వస్తున్నట్టు. వాడు ఒక సూపర్ ఆన్సర్ ఇచ్చాడు నాకు. యు ఆర్ సీయింగ్ దట్ ఎవ్రీ డే 1 or 2 కేసెస్ ఆఫ్ దిస్ ఉమెన్ ఫేసింగ్ దిస్ అంటే చేస్తున్నారు ఇలా అంటున్నావు కదా. 100 అబ్బాయిలు ఇవే చేస్తున్నారు, ఇవన్నీ బయటకు రాలేదు కదా. ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ దట్ ఈస్ 150 అని. బట్ సి చెడు మంచి ఇవాళ రేపు ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్. దేర్ ఈస్ నో లేడీ వాయిస్, నో ఫీమేల్ మేల్ వాయిస్. నా సినిమాలలో హ్యూమన్ రిలేషన్షిప్స్, ఓకే,
And if the crime happens, why it happens and how it happens. Right. Whether it's for right reason or wrong reason. ఒక బాగా ఆకలితో ఉన్న పిల్లోడు ఒక బన్ షాప్కి వెళ్ళి బన్ ఎత్తుకొని వెళ్ళిపోయాడంటే అది క్రైమ్ కాదు నా లెక్కల్లో. వాడికి ఆకలింది, వాడు అడిగితే ఇవ్వడో తెలిసి తీసుకొని వెళ్ళిపోయాడు. తప్పేంటి, వాడు తింటున్నాడు. సో అలా ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్. సో క్రైమ్ స్టోరీస్ వచ్చినా కూడా దెర్ షుడ్ బి సమ్ రీజన్ బిహైండ్ ఇట్. హ్యూమన్ రిలేషన్స్ని సరౌండ్ మదర్ ఫాదర్ అంటే బాయ్ అండ్ గర్ల్స్ అంతే కదా. సో మేల్ అండ్ ఫీమేల్ బోత్. వాయిస్ ఆఫ్ హ్యూమన్ వాయిస్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. నో ఫీమేల్ వాయిస్. సూపర్, ఎక్సలెంట్, చాలా బాగుంది మేడం. మీ ఫిల్మ్లో ఫస్ట్ ఒక సాంగ్ రిలీజ్ అయింది. దాని పేరు, టైటిల్ ఆఫ్ ద సాంగ్ ఏంటంటే సౌండ్ ఆఫ్ ద మ్యూజిక్ అని పెట్టారు. సౌండ్ ఆఫ్ లవ్. అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్కెస్ట్రేషన్ అనేది వెరీ మినిమల్గా, వెరీ మేము 2% 3%, మిగతా అంతా సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. 2% కూడా లేదు. మేబీ సంథింగ్ యూ మిస్టేక్ ఇట్. ఇట్స్ కంప్లీట్లీ సౌండ్ ఎఫెక్ట్స్. ఒక్క చోటు కూడా ఎక్కడ లేదా? ఎక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ వాడలేదు. ఏదో యాడ్ అయినట్టు ఏదో అనిపించింది. ఎందుకు అనౌన్స్ చేయలేదు అలా అని మాకు ఇంకా రీసెర్చ్ చేయడానికి టైం లేకుండింది. వేరే ఏమన్నా వచ్చినాయా ఇలా అని. బట్ కొన్ని విత్ సమ్ లిటిల్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటేషన్స్ తో చాలా వచ్చినాయి. బట్ ఇన్ దిస్ సాంగ్ వీ హావ్ నాట్ యూజ్డ్ ఒక్కటి కూడా ఇన్స్ట్రుమెంట్ వాడలేదు. జస్ట్ ఓన్లీ సౌండ్ ఎఫెక్ట్స్, ఆ చినుకుల సౌండ్, హుమ్ అని స్టార్ట్ అవుతుంది. ఎంత బాగుందో నిజంగా. ఏ ఎఫెక్ట్, ఏ మ్యూజిక్ లేకుండా వర్షం పడిందేమో. ఇన్ఫాక్ట్ జస్టిన్ హిమ్సెల్ఫ్ టోల్డ్, మా టీజర్ రిలీజ్ రోజు హీ టోల్డ్ ఓపెన్లీ ఆల్సో. అదే చాలా బాగా అనిపించింది. చరణ్ గారి వాయిస్ అయితే భలే సూపర్బ్. ఏమంటారు, కాస్టింగ్ అనొచ్చమ్మా, సింగర్ చాయిస్ ఎంత బాగుందో. మళ్ళీ బాలు గారు వచ్చి పాడితే ఎలా ఉంటుందో, ఎంత బాగుంది. దట్ వాస్ లైక్ అవర్ చాయిస్, లైక్ ఎస్పీ ఇస్ రైట్ పర్సన్. ఆ రెస్పెక్ట్ ఉంటుంది, మీరు ఖచ్చితంగా వర్క్ చేయాలి, ఆయన లేరు కాబట్టి. అండ్ ఈవెన్ దట్ గర్ల్ షాషా తిరుపతి, షీ ఆల్సో sang very well. ఆ సాంగ్ కొత్తగా అదొక ఫీట్ లాగా ఉంది, భలేగా ఉంది. అంటే ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంటే. ఇట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంట్. లవ్ స్టోరీ అనగానే ఇంకా మనం వైలిన్లు, మౌత్ ఆర్గన్స్ ఏమైనా చేయొచ్చు. అన్నీ ఉన్నాయి మా సినిమాలో కాబట్టి అవి కాకుండా ఒక చోటకి. అదే చాలా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ తో చేశారు మ్యామ్. ఎక్కడ కల్తీ రాలేదు. యాక్చువల్లీ దట్స్ ఐడియా బై జస్టిన్ ఓన్లీ. జస్టిన్ అనే ఆయన ఆల్రెడీ డియర్ కామ్రేడ్ చేస్తున్నారు. ఆ పాటలు 2-3 బాగా హిట్ అయి ఉన్నాయి కాబట్టి మనం చేద్దాం లవ్ స్టోరీకి అనుకున్నారా? లేకపోతే మీకు ఆయన అంటే ముందు నుంచి చాలా ఇష్టమా? లేకపోతే వాళ్ళు దొరకలేక వీళ్ళు దొరకలేక ఈయన కరెక్ట్గా ఈ విండో ఖాళీగా ఉన్నారు, ఎంత చేద్దాం అనుకున్నారా? ఎలాగ ఆయన కాస్టింగ్ ఎలా? వాళ్ళు దొరక వీళ్ళు దొరక ఎవరి దగ్గరికి వెళ్ళలేదు మేము. జస్ట్ వి వర్ టాకింగ్ అబౌట్ ద లిరిక్స్ షుడ్ బి గుడ్. లిరిక్స్ బాగుండాలి, వినపడాలి అన్నట్టుగా. ఒక్కొక్క పదానికి ఒక అర్థం ఉండాలి. సో వాట్ ఈస్ ద లిరిక్ వీఆర్ యూజింగ్ అనేది బాగుండాలని. మరి అప్పుడు తెలుగు వాళ్ళని తీసుకోవాలి కదా. ఆయన తెలుగువారేనా? చెప్పేది లిరిక్ బాగుండాలంటే తెలుగు వాళ్ళే కదా రాసింది. అంటే అది అర్థమైందని పొందుపరచాలి కదా. సో పొందుపరచడానికి చెప్పుకుంటాం మనం అంతే కదా. సో లిరిక్ బాగుండాలని చెప్పి వి కాంటాక్టెడ్ రెహమాన్ గారు. అవును, ఆయన సౌండ్ ఆఫ్ లవ్ రాసింది ఆయనే. 2 పాటలు రాశారు ఆయన. సో ఆయన రిఫర్ చేశారు ఇన్ని, హౌ అబౌట్ జస్టిన్ అని. నాకు వెంటనే డియర్ కామ్రేడ్ చేసినతను, ఐ లవ్ దోస్ సాంగ్స్ వెరీ మచ్. అండ్ రాధేశ్యామ్ కూడా చాలా మంచి సాంగ్స్. బియాండ్ దిస్ ఐ నో హిస్ తమిళ్ సాంగ్స్, బ్యూటిఫుల్ సాంగ్స్ దట్ హీ కేమ్ అప్. సో అందుకని తమిళ్. అండ్ ఇంకోటి అన్నిటికంటే నాకు బాగా ఇన్స్పిరేషనల్ సాంగ్ ఏంటంటే మీనాక్షి సుందరేసన్ అని ఒక హిందీ చేశారు ఆయన. అందులో ఒక హిందీ ఒక పాట ఉంటుంది, బ్యూటిఫుల్, అవుట్ స్టాండింగ్ అనమాట. హిందీ అర్థం కాకుండా ఈ అబ్బాయి ఎలా చేశాడు. హీ కాంట్ స్పీక్ హిందీ బట్ హీ డిడ్ ఇట్ బ్యూటిఫుల్లీ. అసలు అంటే ఇప్పుడు తెలుగు అర్థం కాకపోతే ఏమవుతుంది? హీ కెన్ స్టిల్ డూ ఇట్. హీ హాస్ ఇట్. సో మ్యూజిక్ హ్యాస్ నో లాంగ్వేజ్ అన్నారు కదా, అందుకని అది ప్రూవ్ చేద్దాం. ఎన్ని ప్రూవ్ చేస్తారు మేడం మీరు ఈ సినిమాలో? అద్భుతం. కనీసం మీకున్న ఈ కన్విక్షన్కి ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్కి ఇంత బలమైన ఒపీనియన్స్ కోసమైన ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి సినిమా చూడాలి. మామూలుగా ప్రొడ్యూసర్ గురించి సినిమా చూడడం అనేది వెరీ రేర్. ఈ సినిమా నేను మీ గురించి చూస్తాను. 22nd నాకు ముందుగానే చూపిస్తానన్నారు మీరు. సినిమా ముందు రోజు సంథింగ్ ప్రీమియర్ కదా, మళ్ళీ 150 రూపాయలు పోగొట్టుకోవడం. అమ్మో, రెండోసారి వెళ్తాంలేండి మేమందరం కలిసి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి హీరోయిన్ రబియా కదా మేడం, రబియా ఖాతూన్. ఆ అమ్మాయి ఇట్లా స్పార్క్ మేడం. మొత్తం నేను చూశాను కదా ట్రైలర్లో, మైండ్లోంచి వెళ్ళలేంది ఆ క్యారెక్టర్. ఎంత బాగా చేశారు ఆవిడ. మీ సార్కి గర్ల్ ఫ్రెండ్స్ లేరా? ఎంత బాగున్నారో అసలు. ఆ మాట బ్యూటిఫుల్ అసలు. ఆమె షీ ఈస్ గోయింగ్ టు బి వెరీ గ్రేట్ ఫైండ్ ఇన్ ది ఫ్యూచర్. I am thinking, because both have, like
she equally competed with Naresh. In fact, Naresh is a very good performer, very good performer. Yeah, I know him personally. Naresh Agastya. That's how we have chosen him. అలాంటి అబ్బాయి ద ఈక్వల్ ఇది తెలుగు అమ్మాయి కాదు కదా మ్యామ్? షీస్ బార్న్ బ్రాట్ అప్ చెన్నై, తమిళ్. భలే చేసింది అసలు బేసిక్గా అమ్మాయిల్లో ఆ గ్రాస్పింగ్ అంత బాగుంటుందేమో. లాంగ్వేజ్ అసలు బ్యారియర్స్ అనేవి కేర్ చేయరు. భలే ఏ లాంగ్వేజ్ అయినా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తుంటారు. చాలా బాగా చేసింది అమ్మాయి. బాగా చేసింది. భలే తెలిసిపోతుంది. ఇంకా ఫ్యూచర్ అంతా కూడా ఆవిడదే ఉన్నట్టుంది. చూస్తుంది మీరే కదా మ్యామ్ ఇంట్రడ్యూస్ చేసి. లైక్ ఎస్ అంటే తెలుగులో నేను, బట్ తమిళ్లో ఆల్రెడీ ధనుష్ డైరెక్ట్ చేసిన ఫిల్మ్ లో నీక్ అని ఒక సినిమా వచ్చింది కదా తమిళ్ అండ్ తెలుగులో. అందులో హీరోయిన్ కి ఫ్రెండ్ గా చేసింది అమ్మాయి. దట్స్ అవర్ ఫస్ట్ మూవీ. అవునా? భలే. మీరు ఎలా ఫైండ్ అవుట్ చేశారు? బట్ నేను చూస్ చేసుకునేటప్పుడు ఐ డిడ్ంట్ నో దట్ షీ వాజ్ యాక్టింగ్ ఇన్ దట్ ఫిల్మ్. ఓకే. మీ దగ్గర ఫోటోగ్రాఫ్ వచ్చిందా? ఏమీ రాలేదు. నేను ఇన్స్టాగ్రామ్ వెతుకుతూ పట్టుకున్నా. గైస్ ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫోటోస్ పెట్టండి. ప్రొడ్యూసర్ ఇన్స్టాగ్రామ్ లా వెతుకుతూ ఉండే సడన్ గా ఈ అమ్మాయి స్పార్క్ ఒక సారీ అడ్వర్టైజ్మెంట్ ఉంది తను ఇన్స్టాలో పెట్టింది అనమాట. అది చూడగానే ఈ అమ్మాయి ఎవరు బాగుంది, ఈ అమ్మాయి ఎవరో కనుక్కోండి అంటే దెన్ దే ఫౌండ్ అవుట్ హూ షీ ఇస్ అండ్ దే ఫౌండ్ ద నంబర్, గాట్ మీ ద నంబర్. ఐ ఓన్లీ స్పోక్ టు హర్ ఫస్ట్. గ్రేట్. హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ హర్? గుడ్. వెరీ ప్రొఫెషనల్ గర్ల్. వెరీ పాయింట్ టు పాయింట్. ఓకే. యా, నో మెస్ అప్ టైప్స్. వెరీ గుడ్. వెరీ నైస్. సో గివెన్ ఎ ఛాన్స్ మళ్ళీ వర్క్ చేస్తారా అమ్మాయితో? కథ డిమాండ్ చేస్తారు. Definitely. Okay. Hopefully. If all of you give me the encouragement to take more movies, definitely she'll be there. మ్యామ్ రీసెంట్గా మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? వర్జిన్ బాయ్స్ అనే ఫిల్మ్ ప్రొడ్యూసర్ గారు రివ్యూ రైటర్స్ మీద చాలా తీవ్రంగా విమర్శలు చేస్తూ మండిపడ్డారు. ఇంకా ఆల్మోస్ట్ దాన్ని ఏమంటారంటే హీ వాజ్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ ది రివ్యూ రైటర్స్, ఎస్పెషలీ విత్ వన్ రివ్యూ రైటర్ ఆల్సో. ఆయన ఏమంటారంటే ఓవరాల్గా సినిమా ఇంత కష్టపడి చేసాం, ఇంతమంది బ్రెడ్ అండ్ బటర్, ఇంతమంది జీవితాలు, ఓవర్ యూ టు రైట్ ఏ రివ్యూ ఫర్ మై ఫిల్మ్. నేను ఎవరో నీకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు. నా సినిమా చూసి నువ్వు ఇది బాగాలేదు బాగుంది ఎలా చెప్తే నీకున్న అర్హత ఏంటి? ఇది ఫస్ట్ నుంచి ఉన్న కొట్లాటే. యాజ్ అ ప్రొడ్యూసర్ మీరు ఏమంటారు? మీ సినిమా రేపు వచ్చింది అనుకోండి, ఎవడో నోటికి వచ్చింది రాస్తాడు, ఏవి బాగాలేదు చెత్త అన్నాడు అనుకోండి. యాజ్ అ ప్రొడ్యూసర్ మీరు బాధపడరా? లేదు వాడు కరెక్టే, వాడి అభిప్రాయం వాడు చెప్పాడు అని అనుకుంటారా? యాక్చువల్లీ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ టు సే దట్ నేను తీసిన దానికి నీకు ఏం అర్హత ఉంది మాట్లాడటం అనేది తప్పు. ఎందుకంటే మనం తీసేదే 10 మంది చూడాలని. కరెక్ట్. చూసినాక వాళ్ళు బాగుంది బాగాలేదు అని చెప్పకపోవడం వాళ్ళ ఇది. అసలు బాగుందో బాగాలేదో చూడండి అని చెప్పే కదా మనం తీస్తున్నాం సినిమాని. సో ఓకే, అర్హత అనే పదానికి అసలు అర్థం లేదు అక్కడ. అండ్ రివ్యూ రైటర్స్ అనేది ఇప్పుడు వస్తున్న చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్లో ఒకటి వేసాం ఏదన్నా, దాని కింద 100 కామెంట్లు వస్తాయి. సో దిస్ ఈస్ రివ్యూ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ కమెంట్. Comment what you say. So when comments are very regular మనకి అన్ని చోట్ల, now you are accepting these comments. వాడు చెడ్డ చెప్తున్నాడు, మంచి అంటున్నాడు, తిడుతున్నాడు, పొగుడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. సో you are accepting this. Review is an extension of this. అంతే. దీనికంటే కొంచెం ఎలాబొరేటెడ్ గా చెప్తున్నారు వాళ్ళు. సో రివ్యూ చెప్పడము అనేది అసలు తప్పు కానే కాదు. అండ్ దే హ్యావ్ ఆల్ రైట్స్ టు డూ ఇట్. అందులో అర్హత అనే పదానికి అర్థమే లేదు. దే కెన్ డూ ఇట్. ఓకే, ఇప్పుడు మనకున్న ఆపర్చునిటీస్, ఒకప్పుడు యూట్యూబ్ ఇవన్నీ ఏమీ లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కరు, ఇప్పుడు ఒక ఆవిడ మా ఇంట్లో ఈరోజు ఇది అన్నము కూర పప్పు పచ్చడి వండుకున్నామని 4 గిన్నెలు చూపించేసింది. షీఈస్ పుట్టింగ్ ఇట్ అప్ ఇన్ ద యూట్యూబ్ అండ్ షీఈస్ గెటింగ్ సమ్ వ్యూవర్స్ టు కమ్ టు ఇట్. So when that certain things, when anything is right on YouTube, review is not also not wrong అంటానికి లేదు. కాకపోతే I have a request for reviewers. ఇంట్రెస్టింగ్. రిక్వెస్ట్ ఫర్ రివ్యూవర్స్ ఏంటి అంటే, మనం కొట్టుకెళ్తాం టు బై ఎ క్లోత్స్ ఫర్ అవర్ సెల్వ్స్, 1 సెట్ ఆఫ్ డ్రెస్. ఒక షర్ట్ కొనుక్కోవాలనుకున్నారు మీరు, అతను ఒక షర్ట్ చూపించాడు, చూడగానే మీరు సైజ్ ఏంటని అడిగారు, అదే సైజులో చూపించాడు. బట్ స్టిల్ మీకు ఏంటంటే ఒక డౌట్ వస్తుంది. కొన్ని కంపెనీస్లో కొన్ని చోట్ల ఒక్కొక్క ఎల్ ఇక్కడ లార్జ్ నాకు పడితే ఇంకో దాంట్లో నాకు ఎక్సెల్ పడుతుంది, ఇంకో దాంట్లో ఎంఏ సరిపోతుందని మీకు తెలుసు. సో మీరు ఆ చొక్కా చూడగానే మీరు ఏమనుకుంటారంటే ఒకసారి వేసుకొని చూద్దాం, ఒకసారి పైనుంచి కింద దాకే దాని కలర్ని దాన్ని దీన్ని చూసేసారు ట్రయల్ రూమ్. ఆ తర్వాత మీరు ట్రయల్ రూమ్లోకి వెళ్ళి ట్రయల్ వేరే చేసి వస్తారు. When a small shirt which is worth about 1,000 or 2,000 or 3,000 maybe 10,000, okay,
మీరు 2-3 సార్లు దాన్ని పైకి కిందకి చూసి లోపలికి వెళ్ళి వేసుకొని చూసిన తర్వాత దాన్ని డిసైడ్ అయ్యి కొనుక్కుంటున్నప్పుడు కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తున్నాం. అవును. మీరు 2 గంటల లోపల వెళ్ళారు లోపలికి, మీరు 4 సార్లు మీ ఫోన్ లైట్ ఇచ్చింది, ఆ లైట్ని ఎవరా అని చూసుకున్నారు. కరెక్టే. మీరు ఈ 2 గంటల్లో వెళ్ళినాక ఎండింగ్కి వచ్చేసాక అసలు స్టార్టింగ్ ఎట్టు స్టార్ట్ అయిందో గుర్తుండదు మీకు. అలాంటప్పుడు ఆ 2 గంటల ఫట్టను చూసామా, బయటకు వచ్చామా, దాని గురించి మాట్లాడేస్తామా అని అంటే మేబీ ఐ రిక్వెస్ట్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎ రివ్యూ వాచ్ ద ఫిల్మ్ 2-3 times. మీకే 2-3 times 2 సార్లు చూడండి. మీకు రివ్యూ ఇస్ యువర్ బ్రెడ్ అండ్ బటర్ అనుకున్నప్పుడు వాచ్ ఇట్ 2-3 times. తప్పేముంది? ఓకే. మీరు 2వ సారి వెళ్ళినప్పుడు మీకు ఫస్ట్ టైం కల్పించిన తప్పులు కనిపించకపోవచ్చు, జస్టిఫైడ్ అనిపించవచ్చు, లేదా చూసిన మంచిగా ఉన్నదాన్ని సెకండ్ టైం వెళ్ళినప్పుడు బాగాలేదనిపించవచ్చు, ఇది తప్పేమో అనిపించవచ్చు. అంటే రివ్యూ కొంచెం బలంగా ఇవ్వచ్చు అంటారు. సో బికాస్ మీరు రివ్యూ చేసేటప్పుడు యు ఆర్ డూయింగ్ ది కాస్టింగ్, you are doing the acting, you are doing the story, you are doing the graphics, you are doing everything. సో 24 కళల్ని ఒకే 2 గంటల్లో చూడగానే నువ్వు చెప్పేయగలవు అనడం అనేది నువ్వు ఏకసంతాగ్రాహి అయి ఉండి నువ్వు అవుట్ స్టాండింగ్ అయి ఉంటే అసలు రివ్యూలు చెప్పుకుంటే కూర్చోవు ఇక్కడ. ఓకే. సో యూ జస్ట్ గో వాచ్ వన్స్ అగైన్. ఎందుకన్నా ఇది లాస్ట్ బిట్ ఆఫ్ వై టు గివ్ ఎ ఛాన్స్ అన్నట్టు ఇంకొకసారి చూడండి, అప్పుడు మీకే కొన్ని జస్టిఫైడ్గా అనిపించవచ్చు. సో యూ కమ్ అవుట్ విత్ అ రివ్యూ. కానీ ఇప్పుడు చూశాను 8ంటికి వెళ్ళాను, గాల్ చేస్తున్నారు ఆడియన్స్ ఫ్యాన్స్ అందరూ, ఆ గాల్లోనే సినిమా చూశాను, నేను బయటకు వచ్చేసి టకటక రివ్యూ చెప్పేస్తాను అంటే దెన్ బీ బ్రీఫ్ అబౌట్ ఇట్. డీటెయిల్ వన్ తర్వాత ఇవ్వండి అంతే. అది ఇట్స్ రిక్వెస్ట్. బీ బ్రీఫ్ అంటే యాజ్ పర్ కథ బాగానే ఉంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ వినే విధానం వేరే వేరుగా ఉంటుంది. ఒక డాక్టర్ ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా ఒకటి చెప్తున్నారు అనుకోండి, ఇక్కడ ఏం ఫ్లాస్ ఉన్నాయని వెతుక్కుంటూ పోతాడు లాయర్ మీరు మాట్లాడే. సో అందుకనే హీ కెనాట్ వెయిట్ అంటిల్ యూ ఫినిష్ ద స్టేట్మెంట్. మధ్యలో క్వశ్చన్స్ వేసేస్తూ ఉంటాడు లాయర్ అనేవాడు. అదే మామూలు వాడికి అసలు నీవు ఏం చెప్తున్నా అర్థం చేసుకోవడానికి 5 నిమిషాలు వినేస్తాడు. కరెక్ట్. Right? So there is a difference. So now you are going like a lawyer there because you want to review. Okay. You want to find where the flaws are. You want to find where the right is. So నువ్వు రైట్ రాంగ్ పట్టుకునే మధ్యలో మేబీ లాట్ ఆఫ్ థింగ్స్ యూ ఆర్ మిస్సింగ్ అవుట్ కదా, కొన్ని మిస్ అవుతున్నావేమో. అందుకని ఇంకొకసారి చూడండి. మీరు రివ్యూ ఇవ్వాలి. ఇప్పుడు మీకు రివ్యూ ఇవ్వడము మీ యూట్యూబ్ ఛానల్కి వ్యూవర్స్ని తీసుకొస్తే దాని మూలన మీకు ఇన్కమ్ వస్తుంది అన్నప్పుడు ఇంకొకసారి మీరు చూడటంలో స్పెండ్ చేయడంలో తప్పలేదు. అన్లెస్ అంటిల్ ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ యువర్ చాయిస్. మీకు అసలు అది నచ్చలేదు, మీకు అసలు అది సరిపోదు అనుకున్నప్పుడు 4 మాటల్లో చెప్పేస్తే తప్పలేదు. కానీ బట్ కొన్ని డీటెయిల్డ్ ఫిలిమ్స్ 1-2 సార్లు చూసి రివ్యూ చేస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు. అంత మీకు ఇంకొక పాయింట్ కూడా అనిపించింది. ఇప్పుడు నేను రివ్యూ రైటర్ అనుకోండి, మీరు ఆడియన్స్ అనుకోండి, నా రివ్యూ దేని మీద ఉంటుంది? మీ ఫస్ట్ టైం వాచింగ్ మీద ఉంటుంది. మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు అనేది కదా నేను చెప్పాలి. 10 సార్లు చూసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారు నేను ఎలా చెప్పగలను? సో ఫస్ట్ టైం వ్యూయింగ్కి ఎలా ఉంటుందనే కదా నేను చెప్తాను, ఎందుకంటే నేను ఒక్కసారి చూశాను కాబట్టి. కరెక్టే, నేను అదే చెప్తున్నాను. ఫస్ట్ టైం నువ్వు వ్యూ చేసిన దాన్నే 2వ సారి వెళ్ళినప్పుడు నీకు కొన్ని జస్టిఫైగా అనిపించచ్చు కదా. సో ఐఎమ్ ఓన్లీ రిక్వెస్టింగ్, ఐఎమ్ నాట్ సేయింగ్ యూ కెనాట్ డూ ఇట్ ఇన్ ద ఫస్ట్ టైం. యూ క్యాన్ డూ ఇట్, యూ ఆర్ వెరీ గుడ్ ఎట్ ఇట్ అండ్ యూ హవ్ బీన్ డూయింగ్ ఓన్లీ దట్ అండ్ యూ ఆర్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. రివ్యూ చేయాలి, తప్పే లేదు. ఇన్ఫాక్ట్ రివ్యూవర్స్ ఆర్ ఫర్ సమ్ పీపుల్ దే ఫాలో. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, ఐ ఫాలో వన్ రివ్యూవర్ స్ట్రైట్గా. తన రివ్యూ వచ్చిందంటే అది నాకు సబ్స్క్రైబ్ చేస్తాను కాబట్టి వచ్చేస్తుంది. రాగానే చూసుకుంటాను. నాకు అర్థమైంది. అలాగే ఇంటర్వ్యూయర్స్, ఒక ఇంటర్వ్యూయర్ ఉన్నారు, తనది వచ్చింది అంటే నాకు వచ్చేస్తుంది. బికాస్ దెర్ ఇస్ అ స్టఫ్ ఇన్ ఇట్. లైక్ మాట్లాడే కాన్వర్సేషన్ అనేది మనము అడిగే ప్రశ్నలు ఇచ్చే ఆన్సర్ని బట్టి కాన్వర్సేషన్ కెన్ ప్రొలాంగ్ కదా. సో ఆపర్చునిటీ ఉంటుంది. ఇప్పుడు రివ్యూ రైటర్లు 3 stars, 3.5 stars, 2.75 stars ఇచ్చినప్పుడు పలానా వెబ్సైట్ మా సినిమా గురించి ఇన్ని స్టార్లు ఇచ్చింది అని చెప్పి లైన్గా 10 వెబ్సైట్ల గురించి వేసుకుంటాం కదా పోస్టర్ మీద. కాదు వేసుకుంటాం కదా, ఎందుకంటే దే టాక్ గుడ్ అబౌట్ అవర్ ఫిల్మ్ కదా. సో వెన్ వీఆర్ బయింగ్ థింగ్స్ ఫ్రమ్ దెమ్, బయింగ్ అంటే నా ఉద్దేశం వాళ్ళ ఒపీనియన్స్ మనం తీసుకొని పోర్ట్రే చేసుకుంటున్నాం. బాగాలేదన్నది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, సేమ్ కదా. అంటే బాగుంది అనే మైలేజ్కి మనం వాడుకుంటున్నప్పుడు బాగాలేంది కూడా కనీసం మైలేజ్ వాడుకోకపోయినా తన ఒపీనియన్ తంది అని అనుకోవచ్చు కదా.
అంటే ఇప్పుడు బాగుంది అనేది నేను వేస్తే బాగుంది అట అని చెప్పేసి రావడానికి ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అవును. సో వాళ్ళని పంపిస్తాం. బాగాలేదు అన్నా ఎలాగో రాలేడు, బాగాలేదు అట్లేని రాలేదు అయిపోతాడు. అక్కడ ఫెచ్చింగ్ ఉంది, ఇక్కడ నో ఫెచ్చింగ్, ఇక్కడ లాస్ ఉంది. లాస్ లేదు, నో లాస్ ఇక్కడ. అంటే రివ్యూస్ ని తప్పడానికి లేదు. ఇమ్మీడియట్ గా బయటకు వచ్చిన ఒక్క షో కూడా రాకుండానే రివ్యూ చెప్పేస్తావేంటి, వాళ్ళు బతకద్దా, సినిమా చచ్చిపోతుంది, రొమ్ము దాగి పాలు దాగి రొమ్ము గుద్దుతున్నావు అంటారు కదా. చచ్చిపోయేలాంటి సినిమా ఎందుకు తీసాం? వీఆర్ క్లియర్ అబౌట్ వాట్ వీ హ్యావ్ డన్. ఇఫ్ ఆ కంటెంట్ ఈస్ గుడ్, నువ్వు ఎలాంటి ప్రలోభాలు పెట్టాల్సిన అవసరం లేదు. నా కథ బాగుంది, నా కథని మీకు పోర్ట్రే చేసే నరేట్ చేసేటువంటి మనుషులు ఆన్ ద స్క్రీన్, నాది కథ అనుకుందాం, డైరెక్టర్ది కథ, ఆ డైరెక్టర్ కథని నరేట్ చేసే వాళ్ళు స్క్రీన్ మీద అద్భుతంగా నరేట్ చేశారు. అలా చేయగలిగే వాళ్ళని నేను పెట్టుకుని చేయించాను కాబట్టి నువ్వు చూడు అనే కాన్ఫిడెన్స్ నీలో ఉన్నప్పుడు ఎందుకు రివ్యూవర్స్ అనేది వాళ్ళు ఇప్పుడు నేను నడుస్తున్నాను, నా నడక కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కొంతమంది ఆవిడేంటి ఇలా తిరుక్కుంటే నడుస్తుంది అనొచ్చు, కొంతమంది ఏంటి వీళ్ళు స్ట్రిక్ట్ కర్రలాగా నడుస్తున్నా అనొచ్చు. బట్ నీ నడకనైతే మార్చలేం కదా. సో యూ గో ఇన్ యువర్ వే. ఏం చెప్పారు వాళ్ళు ఏం మాట్లాడాలనుకున్నా టేక్ దెమ్. మేబీ ఇన్ఫాక్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంట్రోస్పెక్టింగ్. గ్రేట్. ఇప్పుడు ఒక రివ్యూవర్ ఒక మాట అన్నాడు అంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకో. మీరంటే శత్రుత్వం ఏమి ఉండదు కదా. నోబడీ ఈజ్ ఎనిమీ టు ఎనీబడీ, నోబడీ ఈజ్ అ ఫ్రెండ్ టు ఎనీబడీ. నేను చెప్పాను కదా, ఒక 1% ఆఫ్ ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి, అవి నాట్ ఎగ్జాంపుల్స్ టు అస్. ఎందుకంటే ఆ ఎక్సెప్షనల్ కేసెస్ ఏంటి, డబ్బులు తీసుకొని రాయడమో, డబ్బులు తీసుకోకుండా రాయడమో, నేను కావాలని పొగట్టమో, వద్దనుకొని పొగడకుండా ఉండడమో, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు వాళ్ళని ఎవరు చూడరు కూడా. దే నో దట్ దే ఆర్ దట్. అంటే మనం ఏంటంటే ఆ రివ్యూవర్స్ మనం ఒక మాట అంటున్నాము అంటే ఆర్ వి అండర్ ఎస్టిమేటింగ్ ద ఆడియన్స్? రివ్యూస్ ఫెంటాస్టిక్ గా ఇచ్చి ఆడని సినిమాలు ఉన్నాయి. రివ్యూస్ అన్ని ఏం బాలేవు, పెదవిరిచినవి సూపర్ సక్సెస్ అయినా ఉన్నాయి. ఒక సినిమా అనేది వెరీ సబ్జెక్టివ్. ఎందుకంటే మీకు నాన్ వెజ్ ఇష్టం అంటే నాకు ఇష్టం ఉండకపోవచ్చు, మీకు వంకాయ కూర ఇష్టం అంటే నాకు ఇష్టం ఉండకపోవచ్చు. ఇట్స్ అ టేస్ట్ బడ్ ఆఫ్ మైండ్. నా నాలుకకి ఆ వంకాయ కూర రుచి నచ్చట్లేదు అంతే. దట్ డస్ నాట్ మీన్ వంకాయ ఈజ్ బ్యాడ్, ఇట్ ఈస్ గుడ్. వంకాయ అనే వెజిటబుల్ చాలా మందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో అందుకని వంకాయ మంచిది కాదంటారా, మంచిది అనేసేస్తారా? కాదు కదా. సో మనం ఇచ్చే కంటెంట్ కూడా కొంతమందికి అలాంటి కంటెంట్ నచ్చుతుంది, కొంతమందికి ఇలాంటి కంటెంట్ నచ్చుతుంది. ఎవరికి ఏ కంటెంట్ నచ్చుతో ఆ కంటెంట్ కోసం అంతే కదా. ఒక వ్యక్తి అభిప్రాయం, అంతే. అభిప్రాయాన్ని 10 మంది వినేసి ఫాలో అవుతారంటే దే ఆర్ నాట్ యువర్ ఆడియన్స్. అంతే సింపుల్. బ్రో, మీరు సినిమాకి వెళ్ళే ముందు రివ్యూస్ చూస్తారా? ఎన్ని స్టార్స్ చూస్తారు? అందరూ చూస్తారు. అది కాదు ఊరినే, అది మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? వెళ్దాము వద్దు, ఇదేదో బాగుందంటారా అనిపిస్తే వెళ్తారా? బాలేదన్నా వెళ్తా. ఓహో, అది సినిమా లవర్. బాగున్నా బాగాలేకపోయినా ఫస్ట్ ఆతృతగా తెలుసుకొని, బాగాలేకపోతే ఎందుకు బాగాలేదని వెళ్తాం, బాగుందంటారా అని వెళ్తాం. అది అసలు యాక్చువల్గా మేము ఎగ్జాంపుల్సే కాదు, మేము సినిమా పిచ్చోళ్ళం కాబట్టి మమ్మల్ని అడగ. చాలా మంది మా డైరెక్టర్ ఉన్నాడు ఇంతవరకు. మా డైరెక్టరు అంటే కొంతమంది భోజనాన్ని ఏ భోజనం పెట్టినా బాగాలేదు అనుకుంటే తినేస్తారు, ప్లేట్ మంచిగా ఖాళీ చేస్తారు. ఆ టైప్లో మా డైరెక్టర్ని ఏ సినిమా అడిగినా కానీ బాగాలేదని మాత్రం అంటాం. ఫస్ట్ బాగుంది, ఆ తర్వాత ఏమన్నా కొంచెం బాగా గెలిగితే అప్పుడు అది కొంచెం అలా ఉండకుండా ఉండాల్సింది, ఇది కొంచెం ఇలా ఉండేది అంటాడు తప్ప. అంటే ఈజ్ అ ప్యూర్ సినిమా లవర్. సో ఎవ్రీథింగ్ ఈజ్ టేస్టీ. కామెంట్ చేయబుద్ధి కాదు ఈజీగా, అందుకని ఇంకొక ఆర్టిస్ట్ ని చేయబుద్ధి. సో రివ్యూవర్స్ ఆర్ దే నాట్ బ్యాడ్. వాళ్ళు ఏమంత చీడ పురుగులు ఏం కాదు, వాళ్ళను ఏరేయాల్సినంత అవసరమే లేదు. దే ఫౌండ్ ఎ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. Correct. How you found a way of expression through a cinema. Correct. నీ ఎక్స్ప్రెషన్ ని నువ్వు సినిమా ద్వారా చూపించాలనుకుంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ నిన్ను చూసి దాని ఏంటో చెప్పడంలో వాళ్ళ ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నారు, నువ్వు వాళ్ళు ఒకటే. వాట్ ఈస్ ద డిఫరెన్స్? కరెక్ట్. సూపర్. అది 25th క్రాఫ్ట్ అనుకోవచ్చు రివ్యూయింగ్ అనేది. వావ్, మంచి మాట చెప్పారు సార్. అనుకోకుండా
25th క్రాఫ్ట్ ఈజ్ రివ్యూయింగ్. అది కూడా సినిమాలో భాగమే కదా, మరి అక్కడ నుంచి ఇంట్రోస్పెక్ట్ కూడా చేసుకోవచ్చు అన్నారు. వీ కెన్ ఇంట్రోస్పెక్ట్, ఎస్. ఒకళ్ళు ఒక మాట చెప్పారు అంటే గ్రాఫిక్స్ బాగాలేదో లేకుంటే వెనకాల గ్రీన్ మ్యాట్ కనిపిస్తుంది, వై షుడ్ ఎనీబడి గో ఫర్ ఎ గ్రీన్ మ్యాట్ స్టోరీ? నేను సినిమాకి వస్తున్నానంటే నేను న్యూజిలాండ్ చూపిస్తా, ఒకప్పట్లో స్విట్జర్లాండ్ చూపిస్తా, మైసూర్ గార్డెన్ చూపించేవాళ్ళు, బృందావన్ గార్డెన్ ఇలా ఉండేవి. అవి వదిలేసి గ్రీన్ మ్యాట్ వేసుకొని గ్రాఫిక్స్ వేసుకుని నేను బాగలేదంటే తప్పేమీ లేదు. దే రైట్. సో జస్ట్ థింక్ అబౌట్ సంథింగ్ బియాండ్ దట్. ఫిల్మ్ మేకింగ్లో రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలా? క్రియేటివిటీ ఉన్న చోట అవన్నీ ఏంటి అంటారా? It's a larger thing to discuss sometimes, you know. మీ గురించి చెప్పండి పోనీ, మీరేమనుకుంటారు చెప్పండి. According to me, filmmakers should be responsible. ఫిల్మ్ మేకర్ అంటే ఎవరు? ప్రొడ్యూసర్, డైరెక్టర్. ఓకే, మెయిన్గా వీళ్ళిద్దరేనా మేకర్స్? వీళ్ళిద్దరితోటే కదా యాక్టర్స్ వస్తారు. వీళ్ళిద్దరు ఏమనుకున్నారో దాన్ని యాక్ట్ చేయడానికి యాక్టర్ వస్తున్నాడు. సో యాక్టర్ ఈజ్ జస్ట్ ఓన్లీ పోర్ట్రేయింగ్ వాట్ యూ వాంట్ టు పోర్ట్రే. అవును, కరెక్ట్. హి ఈజ్ నాట్ క్రియేటింగ్ ఎ స్టోరీ అండ్ టెల్లింగ్ దేర్. సో ఇట్ ఈస్ producer is also taking that film because he liked it, he or she liked it, and director's story it is. Right. So the responsibility is absolutely on the shoulders of the director and the producer. అంటే ఇప్పుడు స్టార్ హీరోస్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఒక కథ నచ్చింది చేద్దామంటే ప్రొడ్యూసర్ వస్తారు, డైరెక్టర్ వస్తారు, లేదా డైరెక్టర్ అనుకోండి, నా దగ్గర ఒక కథ ఉందంటే ప్రొడ్యూసర్ రావచ్చు, స్టార్ హీరో కూడా రావచ్చు. సో నాకు తెలిసి వీళ్ళిద్దరే, ప్రొడ్యూసర్ డైరెక్టరే కాకుండా రెస్పాన్సిబిలిటీ అనేది ఏమైనా స్టార్ హీరోస్, మ్యాస్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కూడా ఉండాలేమో. దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. వై? హౌ ఆర్ దే రెస్పాన్సిబుల్? బికాస్ నువ్వేం చెప్తున్నావు, హీరో దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఒక కథ ఉంది, మీకు ఈ కథ నచ్చిందా, ఇది కథగా చూస్తున్నారు, ఆయనకి ఓకే మీరు చేయగలరా? చేయగలను. ఆయన సెట్లోకి వస్తున్నారు, మీరు ఎలా చెప్పారో అలాగే చేస్తున్నారు. అవును, ఇప్పుడు నేను యాక్టర్ని కాబట్టి మీరు చెప్పేది కరెక్ట్ అవ్వగలను. మీరు ఎలా బయట మర్డర్ చేయను కానీ సినిమాలో చేయమంటావు చేస్తావు. కరెక్ట్. సో తప్పెవరిది? నాది కాదు, నువ్వు అలా చేయమన్నావు. మై బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ యాక్టింగ్. కరెక్ట్. ఓకే, సో ఐ విల్ యాక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్ మీ టు యాక్ట్. కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అన్ యాక్టర్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్. చిరంజీవి గారు ఒక వల్గర్ డైలాగ్ చెప్పండి, మనం ఊహించుకోగలమా? ఆయన యాక్టర్స్కి రెస్పాన్సిబిలిటీ అవసరం లేదని అనుకుంటే అది చాలా మొత్తం రిథమ్ చెడిపోద్ది కదా. ఆ స్థాయిలో ఉండే వాళ్ళు బేసికలీ అది ఏంటంటే దట్స్ అగైన్ ద ఆడియన్స్ మైండ్ సెట్. ఇప్పుడు నాకు చిరంజీవి గారిని ఒక భగవంతుడిలాగా నేను చూశాను అనుకోండి, సడన్గా ఆయన షార్ట్స్ వేసుకొని బయటకు వస్తే మనకు నచ్చడు. నేను భగవంతుడిలాగా చూస్తున్నాను ఆయన్ని. సో ఇది తప్పు నీదా ఆయనదా అంటే నువ్వు ఇలా నన్ను చూస్తున్నావు కాబట్టి నేను అదే డ్రెస్లో రావాలా? లేదు కదా. సో ఇట్ ఈస్ ఆల్ మైండ్ సెట్ ఆఫ్ ఆడియన్స్. వాళ్ళు ఎలా అయినా చేయొచ్చు బికాస్ దే ఆర్ actors. అయితే మేజర్ రెస్పాన్సిబిలిటీ లైస్ బిట్వీన్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఈజ్ వాట్ యు సే. Undoubtedly for me, according to me. ఓకే, మరి క్రియేటివిటీ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ ఢిల్లీ బెల్లి అనో ఒక సినిమా ఏదో వచ్చింది, మొత్తం అంతా అందులో వల్గారిటీ పీక్స్లో ఉంటుంది. అది ప్రొడ్యూసర్ బై ఆమీర్ ఖాన్. అంటే ఆయనకి లేని ఎథిక్స్, ఆయన సత్యమేవ జయతే అనే ఒక అద్భుతమైన షోకి యాంకర్గా కూడా ఉన్నారు ఆమీర్ ఖాన్. వెన్ ఇట్ కమ్స్ టు క్రియేటివిటీ, ఆ డార్క్ కామెడీ చేయాలనుకున్నాడు ఆయన, ప్రొడ్యూస్ చేశారు. సో అంటే క్రియేటివిటీ ఎప్పుడైతే మనకి ఫ్రంట్ సీట్ తీసుకుంటుందో మిగతావన్నీ కూడా ఫేడ్ అవుట్ అయిపోతున్నాయి. ఆ వాదాన్ని మీరు బలపరుస్తారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ వాంట్ టు షో క్రియేటివిటీని. అంటే నరేషన్లో అన్ని రకాలుగా చూపించవచ్చు. ఒక అదే అగైన్ ఇన్ కమ్ బ్యాక్ టు బెడ్రూమ్ సీన్, ఇట్ కెన్ బి షోన్ ఇన్ ఎనీ వే. కొంతమంది స్ట్రైట్ అవే సంబడి ఈజ్ హ్యావింగ్ సెక్స్ అనేది చూపించవచ్చు, సంబడి కెన్ షో ఇట్ విత్ హగ్ అండ్ కిస్ చూపించవచ్చు. కొంతమంది జస్ట్ సిట్ బిసైడ్ ఈచ్ అదర్ అండ్ టాక్ రొమాంటిక్లీ అని చూపించచ్చు. ఇట్ ఈస్ అ బెడ్రూమ్ సీన్. ఇట్స్ ఆల్ ఇన్ ద డైరెక్టర్. సో ఆ క్రియేటివిటీని ఎంత దూరం మనం ఎక్స్టెండ్ వాడుకుంటాము అనేది సమ్ టైమ్స్ యూనో ఇండివిజువల్, ఇది ఇట్స్ ఎ లార్జర్ వన్. బికాస్ ఎ లాట్ ఆఫ్, ఇప్పుడు నేను డెసిషన్ ఇస్ నాట్ మైన్ అలోన్ అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినిమా తీయాలనుకున్నా, మేబీ some of the places that I don't like at all, but then director feels that's the right thing. ఓకే సరే చేసావులే, షూట్ అయితే చేయి, అక్కడ ఎడిట్లో చూసుకుందాం అని నేను అనుకుందాం. ఎడిట్ దగ్గరికి వెళ్ళి నాకు ఎడిటర్ అంటారు అదే బాగుంది అంటారు. ఓకే, అప్పుడు ఏం చేస్తాను నేను, లెట్ ఇట్ గో అంటాను. సో అలాంటప్పుడు మై రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కడో ఐ మిస్డ్ అవుట్. ఐ డూ అగ్రీ ఆన్ దట్. సో దట్ 10% ఆఫ్ ఎర్రర్ ఆర్ 10% ఆఫ్ క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకోవడంలో తప్పలేదు. అండ్ సి క్రియేటివ్ ఫ్రీడమ్ అనేది ఏంటంటే, రెస్పాన్సిబిలిటీ అనేది ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ రెస్పాన్సిబిలిటీ యూ వాంట్ టు షోల్డర్ ఆన్ టు యూ
కదా. ఇప్పుడు నాకు నేను రెస్పాన్సిబుల్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ దే ఆర్ సేయింగ్ అన్నప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనుకుంటున్నాడో ఎంత తీసుకోవట్లేదు అనుకునేది అతని చాయిస్. అక్కడ క్రియేటివ్ చేంజెస్ తీసుకొచ్చి ఐ కెన్ టేక్ దిస్ మచ్ ఇంత చూపించేస్తా అని అనుకోవచ్చు. ఐ మీన్ ఇట్స్ అ డిఫరెంట్ ఒపీనియన్ ఆల్ టుగెదర్, డిఫరెంట్ ఇష్యూ ఆల్ టుగెదర్. ఇన్ఫ్యాక్ట్ మీరైతే మాత్రం రెస్పాన్సిబుల్గానే ఉంటారు. ఐ వాంట్ టు బి రెస్పాన్సిబుల్. ఐ వాంట్ టు బి రెస్పాన్సిబుల్ యాజ్ ఫార్ as అంటే రోల్ మోడల్ గా తీసుకునేలాగా. నాది ఒక చిన్న పిల్ల చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి తప్పు చేయకూడదు అనుకున్నప్పుడు అలాంటివి చేయను. ఒక పెద్దవాడు చూసి ఇదేదో బాగుంది, ఇది మనం చేస్తే తప్పేంటి అని అనుకుని ట్రయల్ చేసేదా అది చేయను. అంటే ఇప్పుడు రాంగ్ చూపించి చివరికి అలా రాంగ్ చేస్తే ఇలా చెడిపోతారు అని చివరికి మంచి చెప్పేటట్టు ఉందనుకోండి. అసలు మనుషుల్లో అది లేదు కదా. ఇప్పుడు నాకు చేసే రాంగే నాకు లాస్ట్ బికాస్ పేషెన్స్ లెవెల్. ఇప్పుడు ఈ మధ్య అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఒకళ్ళ అటెన్షన్ స్పాన్ ఇస్ జస్ట్ మినిమం అమౌంట్. మీరు సినిమాకి వెళ్ళినా చూడండి 5-10 నిమిషాలు అన్లెస్ అంటిల్ ఇట్స్ రియలీ గ్రిప్పింగ్, లేకపోతే 2-3 నిమిషాలకు ఒకసారి ఫోన్ తీసి చూస్తూనే ఉంటారు. సో అటెన్షన్ స్పాన్ ఈజ్ వెరీ లో కదా. సో అలాంటప్పుడు నువ్వు ఆఖరి వరకు వీడు చేసే చెత్త అంతా చూపించి ఆఖరికి మంచి పని ఒకటి చేశాడని ఎక్కడ చూపిస్తారు చెప్పండి. అంటే ఫస్ట్లో అంతా చెడు విలన్స్ వీళ్ళందరూ ఉంటారు, చివరికి లాస్ట్లో పోలీసులు వస్తారు కదా. లాస్ట్లో పోలీసులు వచ్చి రాజీనామాలు తీసుకెళ్తారు. అన్ఫార్చునేట్ ఆ పోలీస్ వ్యవస్థని చాలా చోట్ల మనం ఇన్సల్ట్ చేస్తున్నాం, కానీ వాళ్ళు లేకపోతే మనం ఇలా ఉండగలిగే వాళ్ళం. ఇప్పుడు అది వేరే టాపిక్, అది మీరు అటుపోకండి. నేను అంటుంది ఏంటంటే సినిమాలో బ్యాడ్ పర్సన్ ఈజ్ పనిష్డ్ అట్ ది ఎండ్. అప్పటిదాకా బ్యాడ్ చూపించాలి కదా, సినిమా అక్కడే రక్తి కొడుతుంది. అదే చెప్తున్నాను కదా, ఈ ఆడియన్స్ లో కూడా టేస్ట్ లో చేంజెస్ వచ్చినాయి, వాళ్ళకి అదే చూడాలనిపిస్తుంది. ఇప్పుడు just now a few days back somebody was telling me one film is a super duper hit in Hindi. నేను ఒకటే అడిగా, నేను చూడలేదు అసలు ప్రమోషన్ కానీ ఎక్కడ ఏది చూడలేదు. అందులో బ్రేకప్, దానికోసం వాడు బడి ఏడ్చేసి వాడి ఇమోషన్స్ అన్ని ఇలా డ్రైన్ ఇలా చూపించారా వాడు కానీ ఆమె కానీ అని అడిగా. అవును అనేసారు. అంటే జనాల్లో ఆడియన్స్లో ఈ మధ్యకాలంలో కొంచెం లైట్గా ఎలా అయిందంటే అవతల వాడు బాధపడుతుంటే అది మనకి భలే అనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి చూడటానికి. సో ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ సాడ్ దేర్, పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఈ పాడ్కాస్ట్ మొదట్లో మీరు ఏమన్నారు, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అవన్నీ కాదు, జాలీగా చూడాలి సినిమా అన్నారు. ఇప్పుడేమంటున్నారు, బాధపడితేనే జనాలకు నచ్చుతుంది అంటున్నా. నేను అప్పుడు చూడాలి మా సినిమాని అలా చూడాలి అంటున్నా, అలా చూడాలి అనే అంటున్నా నేను ఇప్పటికే. అదే అందుకని మాకు కూడా ఇమోషన్స్ అనేవి వీ హ్యావ్ నాట్ టేకెన్ టు ద పీక్ లెవెల్. చెప్పాను కదా, నేనే కదా, తీసుకెళ్ళిపోయి అయ్యో 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 అనిపించే స్టేజ్ తీసుకెళ్ళలేము మేము. అవసరం లేదు. వి డోంట్ నీడ్ టు గో ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ యాంగ్లింగ్ అవసరం లేదనిపించింది. మీరు అప్డేట్గా ఉంటారా మ్యామ్, లేక మీ జోన్లో మీరు ఉంటారా? రెండు ఉంటారు. ఎందుకంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ మీకు కరెంట్ ఈ మధ్య కాలంలో yes I been watching a lot of things, lot of interviews and lot to understand what's happening. ఓకే, ఇప్పుడు ఈ కాలంలో లవ్ అనేది ఉందంటారా? బహుశా మీ కాలంలో ప్రేమ లేఖల దగ్గర నుంచి చూసుకుంటే ఒక మిస్సింగ్, ఒక బ్రేకప్, ఒక బాధ అవన్నీ ఉండొచ్చు. ఇప్పుడు లవ్లో బ్రేకప్స్ లవ్ అనే పదానికి అసలు అర్థం తెలియకుండా ఉంది. నేను చెప్పనా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, 5 రోజు ఒక 10-15 days నుంచి ఫ్రమ్ ద టైం హనీమూన్కి తీసుకెళ్ళి ఒక భర్తను చంపేసింది. అవును, వెనకాల ఎవరు లవ్వర్ ఉన్నాడంట రాయటం పేపర్లలో. తర్వాత ఇంకొకటి ఎవరో ఇంకో ఏదో చేసింది, చంపేసింది. వెనకాల ఎవడు లవ్వర్ ఉన్నాడంట. ఈ లవ్వర్ ఏంటి వీడు? నిజంగా అది లవ్వా? ఇస్ దట్ లవ్? Is that you both loved so much that you want to end the life of ఇంకొక పర్సన్ని? ఇది లవ్ అంటారా? వీళ్ళ మధ్య ఉండేది లవ్వే, వేరే వాళ్ళ మీద ఉండదు. అది ఏం కాదు, వాళ్ళిద్దరు ఉంది కదా లస్టే. 4 సంవత్సరాలు అది పోయింది. ఇప్పుడు ఇగో లవ్, ఇది లవ్ అనే పదానికి అసలు అర్థం తెలియకుండా ఉంది. వాళ్ళ రేపు చాలా జరుగుతున్న సిచ్యువేషన్. ఆ లవ్వర్ ఇవన్నీ. బట్ లవ్ ఆల్వేస్ ఎగ్జిస్ట్. లవ్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఇన్ఫాక్చుయేషన్, then togetherness, then there is a conversation, the conversation తర్వాత వాళ్ళకి ఇష్టమైనవి ఇష్టం లేనివనే ఎక్స్చేంజెస్. కరెక్ట్. ఇందులోంచి పుట్టిన లవ్ స్టాండర్డ్గా ఉంటుంది ఎప్పుడైనా కానీ. ఏదో లేదు ఏదో కాసేపు ఫ్లడ్ చేద్దాం, లవ్ చేద్దాం వెళ్ళిపోయి అది కూడా ఉంది మా సినిమాలో. అలా ఫ్లడ్ చేయడం, లవ్ రిలేషన్షిప్లో ఎన్ని రోజులు ఉంటాం ఆ టైప్. సో అలాంటి ప్రేమ ఉందంటారా ఇప్పుడు? అంటే ప్రేమ ఎగ్జిస్ట్, ఇట్స్ దేర్. అంటే ఇప్పుడు కాలేజీల్లో నా ఉద్దేశం, కాలేజెస్ ఆ టైంలో
ఒకప్పుడు ఉన్న ఆ డీప్ మిస్సింగ్, అప్పుడు బ్రేకప్ అంటే గుండె పగిలిపోయినంత బాధ, అది కొన్ని తరాలైనా మనిషి పోయే వరకు ఆ పెయిన్ ఉంటుంది, ఎస్పెషలీ వెన్ ఇట్ ఈస్ ఫస్ట్ లవ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అదే కదా ఇప్పుడు కూడా అలాగే అంటున్నారు, మేము ముందే ప్రేమించేసాము కానీ బయటకు మా వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారు, అందుకే వాడిని చంపేసి మళ్ళీ ముందు ప్రేమించోడి దగ్గరికి వచ్చాము, అందుకని మా గుండెలు పగిలిపోయినాయి. అంటే ఇప్పుడు ఓకే బ్రేకప్ ఐఎమ్ ఓకే ఫైన్, ఇంకొకడు వారం తర్వాత వచ్చేస్తాడు అన్నట్టుగా, అంటే అంత పెయిన్ లేదు అని నాకు అనిపిస్తుంది. మోనుకుంటే సరిపోయిందా, పెయిన్ ఉందట అందుకే చంపేస్తున్నారు. ఇప్పుడు కాలేజీలో వాళ్ళ కాలేజీలో కూడా the true love is there. లవ్ ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని లైఫ్లు సెటిల్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అర్థం పర్థం లేకుండా కొంతమంది ఇవాళ రేపు ప్రలోభాలకి ఎక్కువ అలవాటు పడిపోయారు మనుషులు, అంటే లగ్జరీస్కి అలవాటు పడిపోయారు. సో వాడికి ఏదో కాలేజ్లో ఎస్పెషలీ యూనివర్సిటీస్లో ఏం జరిగితే ఎవడు రిచ్ ఎవడు పూరు, ఎవడి ఇంట్లో ఏ కారు ఉంది, ఎవడింట్లో ఎవడు ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు తెలిసిపోతుంది. వాడికే లేకుంటే వాడు అలా తెలిసిన అమ్మాయికో లైన్ వేసాడు అనుకోండి, అది నువ్వు స్టాండర్డ్గా ఉంటుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? ఉండదు. అసలు మోటివే వేరేగా ఉంది కదా, మోటివే వేరుగా ఉంటుంది. కాబట్టి సో దట్స్ నాట్ కాల్డ్ లవ్. ఓకే, లేదా ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది కాబట్టి నువ్వు వెనకాల పడిపోయావు అనుకోండి, ఎంతకాలం వెనకాల పడతావు? ఒక అబ్బాయి చాలా స్మార్ట్ ఉన్నాడు, అబ్బా వీడే నా లోకం, వీడే ప్రపంచం అని తిరిగింది అనుకున్నాం, ఎంతకాలం? వాడు అసలు యాక్చువల్ రూపం ఏంటో ఆమెకి ఎలా తెలుసు? అంటిల్ యు ఆర్ ఇన్ లవ్. వీళ్ళిద్దరు ఏంటి అంటే దేర్ కోర్ట్షిప్, దట్స్ కాల్ కోర్ట్షిప్ అంటారు కదా. ఆ కోర్ట్షిప్లో నువ్వు ఏం చేసేప్పుడు నువ్వు ఇఫ్ యూ వాంట్ టు గో అండ్ మీట్ యువర్ గర్ల్ ఫ్రెండ్, వాట్ విల్ యూ డూ? ఫస్ట్ థింగ్ ఐ టెల్ యూ, ఫస్ట్ అద్దం దగ్గరికి వెళ్ళి నువ్వు తలదూకుంటావు, షర్ట్ టక్ బాగా చేసుకున్నావా లేదా అని చూసుకొని వెళ్తావు. ఆ అమ్మాయి ఇదే చూస్తుంది, ఈ పాజిటివ్ ఆఫ్ యూ. వీలైనంత వరకు మంచిగానే మాట్లాడతావు, ఏ హోటల్ కన్నా తెలిసే బిల్ కట్టడానికే ప్రయత్నిస్తావు. కానీ నీకు పెళ్లి చేసేసుకున్నావు అమ్మాయిని, తెల్లారి ఏం చేస్తావు? లోపల మాసిపోయిన బనీని వేసుకొని ఒక షార్ట్స్ వేసుకొని స్నానం చేసి రాగానే ఆ టవల్ తీసి ఇలా బెడ్ మీద పడేసి వచ్చి కూర్చుంటావు. ఆ పిల్లకి అది నచ్చదు, బికాస్ షీ ఈస్ నాట్ సీన్ యూ లైక్ దాట్. సో లవ్ అనేది ఇట్స్ అన్ ఎక్స్పెక్టేషన్. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అమ్మాయికి, నువ్వు ఇలా అనుకోలేదు, నువ్వు ఇలా అనుకోలేదు అనే స్టార్ట్ అయ్యి, నువ్వు ఇలా అనుకోలేదని ఆయనకి దొరుకుతాయి కొన్ని. అవును, అయిపోయింది. ఇంకెక్కడ లవ్? సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత గోవిందా. అన్లెస్ అంటే దెర్ ఈస్ అన్ అడ్జస్ట్మెంట్, దెర్ ఈస్ పీపుల్కి అర్థం అవ్వాలి, అమ్మాయికి అబ్బాయికి ప్రేమ అంటేనే ఇది, పెళ్ళైన తర్వాత అడ్జస్ట్ అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వాలి అని అన్నీ డిసైడ్ అయితే అప్పుడు దెన్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. మేఘాలు చెప్పిన ప్రేమ కథ సినిమా థియేటర్లో చూసి బయటకు వచ్చేటప్పుడు ఆడియన్స్ ఏ ఫీలింగ్తో ఉంటారు? ఒక ఇట్స్ ఫీల్ గుడ్ ఫీల్. ఒక 2 గంటలు అలా వాళ్ళపరే వెళ్ళొచ్చాము, ఒక అందమైన జంటను చూసాము, వాళ్ళ ప్రేమ కథ విన్నాము. అండ్ తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన ఎక్కడ ఎప్పుడు ఎందుకు వాళ్ళ మాటలకి కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఎంతవరకు విలువ ఇవ్వాలి, విలువ ఎప్పుడు ఇవ్వకూడదు లాంటివి కూడా మా సినిమాలో. ఎప్పుడు విలువ ఇవ్వకూడదు కూడా ఇవ్వాల్సిన అవసరం అంత, ఇవ్వకపోయినా మనం సాధించగలం అనుకునే మూమెంట్లు ఏంటి. ఇంట్రెస్టింగ్, నైస్. మీరేమన్నా ఈ సినిమాలో ఏదో ఒక డిపార్ట్మెంట్లో అవార్డు రావచ్చు అని ఏమన్నా లోపల ఫీలింగ్ ఉందా? లోపల ఉండే ఫీలింగ్ ఏదైనా? ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్, బికాజ్ అవార్డ్స్ కోసం చేయటం మొదలు పెట్టామంటే మనం ఏం చేయలేము. బట్ మొత్తం అయిపోయిన తర్వాత ఐ ఫెల్ట్ యునో యాజ్ అ డెబ్యూటెంట్ డైరెక్టర్ హీ హెస్ డన్ అ fantastic job making the heroine act accordingly. ఈవెన్ ప్యాడింగ్ ఆర్టిస్ట్ అందరూ దే ఆర్ లెజెండ్ యాక్టర్స్ కాబట్టి మనము ఆయన ఏం తీసుకున్నాడు దానిలోంచి అని అనుకోవచ్చు. బట్ దెన్ హీరోయిన్ ఈజ్ డెఫినెట్లీ న్యూ అండ్ ద కైండ్ ఆఫ్ ది ఫ్రేమ్స్ దట్ హీ మేడ్ హిజ్ డిఓపి వర్క్ ఆన్. అండ్ ఫార్చునేట్లీ వీవ్ గాట్ వెరీ గుడ్ డిఓపి, దట్ ఈస్ మోహన కృష్ణ గారు. హీ ఈజ్ రాజాది గ్రేట్ రవితేజ గారి సినిమా. ఓకే ఓకే, ఆ సినిమా చేసిన ఆయన అయితే మీకు తెలిసి ఉండొచ్చు, మోహన కృష్ణ గారు. హీఈస్ ద వన్ అండ్ హూ వాజ్ వెరీ కోఆపరేటివ్ టు, ఆల్దో ఆయన ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయ్యిండి కూడా కొత్త డైరెక్టర్వి నువ్వేంటి చెప్పేదనే యాటిట్యూడ్ లేకుండా ఇద్దరు కూడా బాగా జెల్ అయిపోయి, ఐ మీన్ దేవ్ డన్ అ గుడ్ జాబ్. సో యాజ్ ఎ డెప్యూటెంట్ డైరెక్టర్ హీ షుడ్ గెట్ ఇట్. నాకు ఈ సినిమాతో ఉన్న కొద్దిపాటి అసోసియేషను, మీతో మాట్లాడడం, నాకు ఒక డిపార్ట్మెంట్ గ్యారంటీగా అవార్డు రావాలి అని ఉంది. Yeah, I want to know this. The award goes to debutant producer.
అలాంటి అవార్డు ఒకటి ఉందా అసలు? ఎందుకుండదు, ఉంది. ఐ డోంట్ నో అలాంటి అవార్డు ఉన్నదని తెలియదు. ఖచ్చితంగా మీకు అవార్డు వస్తుంది. ఎందుకంటే బట్ రీసెంట్ గా ఒకళ్ళు అన్నారు, అంటే కొంతమంది రీసెంట్ గా ఒక ప్రీమియర్ వేసాను చిన్నది, అప్పుడు వాళ్ళందరూ బయటకు వచ్చి దే టాకింగ్ అబౌట్ మై ద కాస్ట్యూమ్స్. యాక్చువల్ గా అవునా, కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడారు. దట్ వాస్ ఎ సర్ప్రైజ్ ఫర్ మీ బికాజ్ దే ఆర్ నథింగ్. మీరు ఒకటి అనుకుంటారు, అది ఇంకొకటి వస్తుంది. సో తెలియదు మనకి. కాస్ట్యూమ్ డిజైనర్ మరి పేరు చెప్పండి. ఉమాదేవి. ఓ మై గాడ్, మీరేనా? ఓకే, లవ్లీ. ఓహో, సో 2 అవార్డ్స్ మీకే వచ్చినట్టున్నాయి. ఓకే, ఎనీవేస్. బట్ ఫస్ట్ టైం ఐ వాస్ సర్ప్రైజ్డ్ వెన్ దే స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ద కాస్ట్యూమ్స్. నాకు ఖచ్చితంగా నేను అందరితో పాటు చూడకుండా ఒక స్పెషల్ షో వేస్తే ఐ ఫీల్ ఆనర్డ్. అంటే అందరితో వేస్తే నన్ను కూడా ఇన్వైట్ చేస్తే, ఎందుకంటే ఐ వాంట్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ న్యూ ఫిల్మ్ ఇన్ యువర్ ఫిల్మ్ ఆల్సో. ఇంకో థింగ్ ఏంటంటే, మీరు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేశారు, ఫస్ట్ కాపీ రెడీగా ఉంది చేతిలో, ఇంకా ఆడియన్స్ కేటర్ చేయబోతున్నారు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో, ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్లో మీరు అప్కమింగ్ ప్రొడ్యూసర్స్కి ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటే, మెసేజ్ ఇస్తే అని అన్ను, ఎందుకంటే ఇవ్వరు కాబట్టి, ఏదైనా ఒక విషయం షేర్ చేసుకోవాలనిపిస్తే ఏం షేర్ చేసుకుంటారు? అంటే మనకు ఇండస్ట్రీలో వచ్చినప్పుడు చాలామంది కూడా మనల్ని ఎందుకు సినిమా ఇండస్ట్రీ, అది కూడా ఎందుకు ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం, ఈ కాలంలో చిన్న హీరోలతో తీస్తే ఎవరు చూడరు, పెద్ద హీరోలతో తీయాలంటే పెద్ద బడ్జెట్ కావాలి, ఓటీటీలో ఎవరు కొనరు, ఇలాంటి డిస్కరేజ్మెంట్ అండ్ చాలా ఉంటుంది. ఆన్ సెట్లో వేస్టేజ్ ఆఫ్ టైం చాలా ఉంటుంది. ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ లేకుంటే ఈవెన్ ద ప్రొడక్షన్ సైడ్ కూడా రకరకాల డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ స్ట్రాంగ్ ఇనఫ్, యువర్ విల్ పవర్ ఈస్ రియలీ స్ట్రాంగ్. ఇఫ్ యు ఆర్ నాట్ కమింగ్ జస్ట్ బికాజ్ అంటే అమ్మో నేను ప్రతిదానికి భయపడిపోతాను అనుకోని స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు సినిమా తీయడానికి రావాలి. నెంబర్ 2 వచ్చేసి వాళ్ళు ఆఖరి వరకు కూడాను మనం తీసిన ప్రోడక్ట్ని 10 మందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఇలాంటి ఒక సినిమా వస్తుందని చెప్పుకోగలిగేంత ప్రమోషనల్ బడ్జెట్స్ కూడా పెట్టుకొని రావాలి. రకరకాల ఛాలెంజెస్ ఉంటాయి అన్నది అమ్ముడు పోదు. ఓకే, మ్యూజిక్ ఐ ఫేస్డ్ ఇట్. ద మ్యూజిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారు, మ్యూజిక్ డైరెక్టర్ పెద్దోడు అయితే మాకేంటి, ఆర్టిస్ట్ పెద్దోడు అవ్వాలి, చాలా పెద్దోడు స్టార్ అయి ఉండాలి. No, artist is a hero. So they talk about the hero. When they go with the big hero, they will say the big music director కావాలి. అవి రెండు బాగున్నాయంటే సింగర్లు బాగాలేదంటారు. సో వాళ్ళ అదర్ సైడ్ ఆఫ్ ద టేబుల్ ఆల్వేస్ హ్యావ్ నో నర్వ్ టు దే టంగ్. సో కాబట్టి అన్నిటికీ సిద్ధమైపోయి ఓకే నో ప్రాబ్లం, మై కంటెంట్ ఇస్ మై కన్విక్షన్ అనుకునే ధైర్యం ఉన్న వాళ్ళు ప్రొడక్షన్లోకి దిగటం మంచిదే. మీరు ప్రొడ్యూసర్గా కంటిన్యూ అవుతారా? మీ కోరిక చిరకాల మంచి రచనా దర్శకత్వం అటు వెళ్ళిపోతారా? లేదండి, అంటే నాకు ఇట్ ఆల్ డిపెండ్స్. బికాజ్ ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ ఎంకరేజ్డ్ విత్ మై స్టోరీ అండ్ లేదు అందరూ అన్నట్టు నిజంగానే నేను తీసే ఇలాంటి సినిమాలు ఎవరు చూడరు, యూ ప్యాకప్ యువర్ బ్యాగ్స్ అని ఆడియన్స్ నాకు అంటే నాతో అన్నప్పుడు then I will have no other option because I have nothing to even still all my hard earned money is put in this. ఓకే, ఇప్పుడు నేను సడన్గా ఎక్కడో అప్పులు చేసి అంత ఇది చేయాలని ఇంట్రెస్ట్లో లేను కాబట్టి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వెదర్ ఇట్స్ అ టెస్టింగ్ పాయింట్ ఫర్ మీ. ఇఫ్ దెర్ ఇస్ అన్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ద ఆడియన్స్, ఎస్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఆల్సో మాకు కావాలి మేము చూస్తాము అని వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తే, and definitely I want to go for more and more films with more and more new directors. Wow. And na aase of doing the direction and story and direction, probably if not me, I may go to some other production house also. It all, I'm not very sure. If nobody is giving me an opportunity, then I will take myself. మీ మాటలు చూస్తుంటే ఏదో ఒక మూల ఈ సినిమాలో యాక్టర్గా ఎందుకు లేను అని అనిపిస్తుంది. అదే అప్పుడు నువ్వు కంట్లో పడలేదు. మీరు ఇన్స్టాగ్రామ్ కొంచెం బలంగా స్క్రోల్ చేస్తే కనపడే, మీకు అసలు ఇన్స్టాగ్రామ్ నేను కనపడని చెప్పారు మీరు నాకు. కాదు, హీరో కోసం అసలు యాక్చువల్లీ నిజం చెప్పా, ఐ సా యూ ఇన్స్టాగ్రామ్. బట్ ఏంటంటే హీరో కోసం నేను అసలు ఏం చేయలా. టు బి వెరీ ఫ్రాంక్, వెన్ ద స్టోరీ వాజ్ క్రియేటెడ్ లైక్ ఇట్ వాజ్ రిటర్న్, కొంచెం ఇది తోటి నా మైండ్లో వచ్చేసి ఉన్న మనిషి కంప్లీట్గా డిఫరెంట్ మనిషి. I wanted Dulquer Salman. Then the truth comes.
Obviously, truth and I can't afford that kind of an investment to Correct. bring him. It is definitely not right on my part to go and say that okay, నా దగ్గర కథ ఉంది మీరు వచ్చి చూడండి అంటే కూడా అంత ఫండ్ పెట్టుకునే అంత కెపాసిటీ నాలో లేదు. Correct. సో ఐ వాంటెడ్ అ పర్ఫార్మర్. Correct. So just I looked for a performer and somebody suggested Naresh and I saw his pictures and he's a performer, definitely he's a performer, and I felt he's the right choice for me. And Correct. is in that age of what I'm not taken an adolescent love story. It is a very mature love story. వెరీ నైస్ మ్యామ్. మీరు హృదయాలు ఆల్రెడీ గెలుచుకున్నారు మావి. సినిమాలు you so థియేటర్స్ లో much. కూడా జనాలు హృదయాలు గెలుచుకోవాలని ఆశిస్తున్నాం. Thanks a lot. మేఘాలు చెప్పిన ప్రేమ కథ August 22. ఏ థియేటర్లో చూస్తారు మీరు చెప్తే అక్కడికి వస్తారు మీ ఫ్యాన్స్ ఆల్రెడీ చూసిన వాళ్ళందరూ. నేనైతే ఆబ్వియస్లీ AMBలో చూస్తాను AMB, because okay, guys, AMB అంట. Asian is helping me to distribute, so ఓకే సునీల్ గారు is helping me to distribute. ఓకే మ్యామ్, విషింగ్ ఆల్ ద గుడ్ థింగ్స్ ఫర్ యూ. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. Thank you so much. Thank you so much, and I wish all that comes true. Okay, ma'am. Nice meeting you. Thank you. And all the best. Advance congratulations. Thank you so Megha much. Jayaswamy Prema Katha, August 22nd. తప్పకుండా చూడండి.